పౌర సేవకులకు స్వాగతం. మనం ఏదైనా ఒక విషయాన్ని అధ్యయనం చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని డెప్త్‌లో చదవాల్సిన అవసరం ఉంది. ఒక సివిల్స్ యాస్పిరెంట్ ఎప్పుడూ కూడా మల్టీగా ఆలోచించడం, 360 డిగ్రీస్‌లో దాన్ని ఆ సమాచారాన్ని చూసే విధానం ఇవన్నీ కూడా ఒక వ్యక్తికి అడ్వాంటేజ్‌గా మారతాయి. ఈ నేపథ్యంలో మనం రెండవ పాయింట్‌లో అంటే మనకి సివిల్స్ తెలుగు తీసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆప్షనల్‌గా వాళ్ళకి సంబంధించి మేజర్ లింగ్విస్టిక్ చేంజెస్ ఇన్ ఫొనలాజికల్, మార్ఫలాజికల్, గ్రామాటికల్ అనే మాట. గ్రామాటికల్ అనే మాటలో భాగంగా ఒక్క అంశంతో గ్రామాటికల్ అనే అంశం పూర్తి కాదు. ఎందుకంటే అందులో గ్రామర్‌కి సంబంధించినటువంటి సర్వనామాలు, విభక్తి ప్రత్యయాలు, సంధులు, సమాసాలు ఇలాంటి అన్ని రకాల అంశాలను కలిపి మనం గ్రామాటికల్ అనే మాటకు సంబంధించి అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో ఈ గ్రామాటికల్ స్ట్రక్చర్‌కి సంబంధించి మనం ఈరోజు విభక్తి ప్రత్యయాలు ప్రధానంగా సమాసానికి ఇబ్బంది పెట్టేటువంటివి, ఎక్కడా కూడా లభించకుండా సరిగ్గా చెప్పలేనటువంటి ఒక ఇబ్బంది ఉన్నటువంటి అంశం. అట్లాగే ఔపవిభక్తికాలు, విభక్తికి సమీపంగా దొరికేటువంటివి, సమీపంగా ఉండేటువంటివి ఔపవిభక్తికాలు. అట్లాగే సర్వనామాలు. అవి ఎలా వస్తున్నాయి? వాటి నేపథ్యాలు ఎంతవరకు మనం వెళ్ళగలుగుతామో అంతవరకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దాంట్లో భాగంగా మనం ఈరోజు కొన్ని అంశాలను మాత్రమే ఇందులో చెప్పదలిచాం. ఔపవిభక్తి కాలం అంటే ఏమిటి అసలు? విభక్తి అంటే ఏమిటి? ఈ నేపథ్యంతో కొంత సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇందులో భాగంగా ఒకసారి షేర్ చేస్తూ స్టార్ట్ చేస్తాను. విభక్తి ప్రత్యయాలు. దేన్ని విభక్తి ప్రత్యయాలు అంటాం? ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇది భాషా శాస్త్రంలో రెండో పాయింట్లో వ్యాకరణానికి సంబంధించిన అంశాలలో ప్రధానంగా ఇది ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సమాచారాన్ని మనం సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఔపవిభక్తి కాలంటే ఏమిటి? ఇది ఎక్కడ ఉన్నాయండి అని వెతుక్కోకండి. ఇవి మనకి రెండో పాయింట్లో ప్రధానంగా ఉంటాయి. మీకున్న సిలబస్ లో, మీకు ఇచ్చిన సిలబస్ లో రెండో పాయింట్లో ఈ విభక్తి ప్రత్యయాలు అనేవి ఉంటాయి. వాటిని జాగ్రత్తగా అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది ప్రత్యేకంగా మీకు ఒక టాపిక్ గా ఇవ్వలేదు, ఇంటర్నల్ టాపిక్ గా మాత్రమే ఉంది. అందుకని దీన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఆ అధ్యయనం చేయవలసినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే మీకు ఔపవిభక్త కాలం అనేటువంటి టాపిక్ ని 2006లో ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఇవ్వకూడదని ఎట్లా చెప్తామండి? అందుకని మన సిలబస్ ని ముందు పెర్ఫెక్ట్ గా చదవాలి. సిలబస్ ని మనం చదవకుండా ముందుకెళ్ళిపోయామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇలాంటి వాటిల్లో మనం దొరికిపోతాం. ఇది 2006లో మనకి మెయిన్స్ లో ఇచ్చాడు. అయితే మోడల్ అయితే మారింది 2013 నుంచి. కానీ సిలబస్ లో పెద్ద మార్పులు ఏం జరగలేదు. అందుకని ఔపవిభక్తులు అడిగేంటి, దానికి మూలం ఏమిటి అంటే విభక్తి ప్రత్యయాలు. విభక్తి ప్రత్యయాలను కూడా అడిగే అవకాశం ఉంది. అందుకని విభక్తి ప్రత్యయాలను కూడా మనం చూడవలసినటువంటి నెసెసిటీ ఉంది. ఈ నేపథ్యంలో మనం వీటిని కొంచెం చూసే ప్రయత్నం చేద్దాం. ద్రావిడ భాషల్లో ఉన్నటువంటి విభక్తి ప్రత్యయాలు ఏమిటి? అసలు మామూలుగా విభక్తి ప్రత్యయాలు ఏమిటి అంటే ప్రథమ, ద్వితీయ,
తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అట్లాగే దీంట్లో 8 అంటే 8 అనడానికి లేదు, సంబోధన ప్రథమ. ఇవి బేసిక్ గా ఉన్నటువంటి మనం నేర్చుకున్నటువంటి తెలుగులో విభక్తి ప్రత్యయాలు. అయితే ఈ విభక్తి అనే దానికి పర్యాయ పదాలు ఏమిటి? విభక్తి అనే దానికి పర్యాయ పదాలు కూడా ఉన్నాయి. పర్యాయ పదాలు అంటే ఏమిటి? సిమిలర్ వర్డ్స్. ఏమిటి? వర్ణకం అనే మాటనే వాడుతున్నాం, అట్లాగే కారకం అనే మాట, అట్లాగే ప్రత్యయం అనే మాట వాడుతున్నాం. ఈ మూడు కూడా ద్రావిడ భాషల్లో అనే మాట పక్కన కాసేపు పెడదాం. విభక్తి ప్రత్యయానికి ఉన్నటువంటి పర్యాయ పదాలు 3 ఉన్నాయి: వర్ణకం, కారకం, ప్రత్యయం అని. అయితే ఒక వాక్యంలో వేరు పదాలకి అన్వయం కుదిరిస్తాయి. అలా అన్వయం కుదిర్చడమే అంటే ఒక వాక్యంలో వేర్వేరు పదాలకు అన్వయాన్ని కుదిరిస్తాయి. ఇది కుదిరిస్తాయి. ఇవి చేయవలసినటువంటి ప్రధానమైన పని ఏమిటి అంటే, ఒక వాక్యంలో వేరు పదాలు ఉంటాయి, వాటికి అన్వయాన్ని కుదిరిస్తాయి. ఉదాహరణ చూడండి, మనం వృక్ష అనేది ఉంది, దీనికి ము యాడ్ చేసాం, అప్పుడు ఏమైంది? వృక్షము అనే రూపం ఏర్పడింది. ఇక్కడ ప్రాతిపదికల మీద, ఇది గుర్తుపెట్టుకోండి, ప్రాతిపదికల మీద చేరే విభక్తులను నామ విభక్తులు అంటారు. అంటే ధాతువుల మీద చేరితే, దీనికి ధాతువుల మీద చేరితే వీటిని, ఈ విభక్తుల్ని కృత్తులు అంటారు. ఇది బేసిక్ లెవెల్లో. అంటే ఇక్కడ చచ్చు అనేటువంటి తీసుకున్నాం అనుకోండి, చచ్చు ఊ అనేది ఏమవుతుంది? చావు అనే రూపం ఏర్పడుతుంది. అట్లాగే ఆడు, ఆడుట అనేది ఆట అనే రూపం ఏర్పడుతుంది. అలాగే కాయ, ఆ అనేది కాయు, ఆ కాయ అనే రూపం ఏర్పడుతుంది. ఇలాగే క్రియల మీద ఏర్పడేటువంటి ప్రత్యయాలు ఉన్నాయి. క్రియల మీద ఏర్పడేటువంటి క్రియా విభక్తులు, అంటే క్రియా విభక్తులనే దాన్ని ఏమంటారు? క్రియా విభక్తుల పురుష ప్రత్యయాలు. ప్రధానంగా క్రియా విభక్తులలో పురుష ప్రత్యయాలు కనుక ఉన్నట్లయితే అవి ఏమిటి అంటే డు, రు, డోరు, ఊరు. ఇవి ఒక పేరు అన్నమాట. మా, ము, ఈ 6 కూడా క్రియా విభక్తులు ఏర్పడే పురుష ప్రత్యయాలు. ఇవి 6. అయితే ఇవన్నీ మనకి నామ విభక్తులలో ఉన్నటువంటి వాటిని, ఇక్కడ నామ విభక్తుల్లో ఉన్న వాటిని మనం సంస్కృతంలో వీటిని ఏమంటాము అంటే సుప్పులు అంటాం. సుప్ అనేటువంటి ఒక టెక్నికల్ టర్మ్లో మాట్లాడతాం. పదాల మీద ప్రత్యయాలు చేరితే, అంటే పదాల మీద ప్రత్యయాలు చేరితే దీన్ని పదాల మీద ప్రత్యయాలు చేరదు. పదాల మీద ప్రత్యయాలు చేరితే వీటిని తద్ధితాలు అంటారు. అయితే ఇవన్నీ బేసిక్స్ అనండి. ఇవన్నీ కూడా బేసిక్స్. అంటే మీకు విభక్తి గురించినటువంటి విషయాలకు సంబంధించిన సమాచారం. ఇక్కడ మనం విభక్తి ప్రత్యయాల్లోకి వెళ్దాం. ఇప్పుడు మీకు అర్థం కంది, విభక్తి అంటే 3 రకాల పర్యాయ పదాలు ఉన్నాయి: వర్ణకం, కారకం, ప్రత్యయం. ఒక వాక్యంలో వేరు పదాలకు అన్వయాన్ని కుదిరిస్తాయి ఈ విభక్తి ప్రత్యయాలు. ఉదాహరణ చూసినట్లయితే వృక్ష, ము, వృక్షం. అంటే వృక్ష అనే దానికి ము అనేది ఇక్కడ ప్రత్యయంగా చేరింది, అందుకనే వృక్షము అనేటువంటి అర్థాన్ని ఇచ్చింది. ప్రాతిపదికల మీద చేరే విభక్తులు నామవిభక్తులు అంటాం. దీన్నే సంస్కృతంలో సుప్పులు అంటాం. ధాతువు మీద, అంటే ఇదొక రకం ధాతువుల మీద విభక్తులు చేరితే దాన్ని కృత్తులు అంటాం. అట్లా కాకుండా పదాల మీద చేరింది అనుకోండి, దాన్ని అర్థాలు అంటాం. ఏదైనా సరే ఈ ప్రత్యయాలు చేరుతూ ఉంటాయి. ఆ ప్రత్యయాలు చేరినప్పుడు
వాటి నేపథ్యంలో ఉన్నటువంటి పదాలు కొంచెం అర్థం మారుతూ ఉంటుంది. అవి దానికి సంబంధించి టెక్నికల్ గా చూసినట్లయితే ఒకటేమో కృత్తులు అన్నాము, ఒకటేమో నామ విభక్తులు అన్నాము, ఇంకోటి ఏమన్నా క్రియా విభక్తుల మీద ఉన్నది. ఇక్కడేమో క్రియా సంబంధించినటువంటి విభక్తి ప్రత్యయాలని పురుష ప్రత్యయాలు అన్నాం. వీటిని పురుష ప్రత్యయాలు ఏమిటి అంటే డొరు, ఉరు, మము అనేవి పురుష ప్రత్యయాలుగా మనం చెప్తున్నాం. పదాల మీద ప్రత్యయాలు తేలితే తదితాలు అన్నాం. ఇట్లా మనకి విభక్తి ప్రత్యయాలకు సంబంధించిన మిగతా సరౌండింగ్స్ విషయాల గురించి మాట్లాడుతాం. సరే, ఇవంతా ఒక చాప్టర్ అనుకుంటే ఇక్కడ మనం కేవలం విభక్తి ప్రత్యయాల్లోకి మళ్ళీ వెళ్తాం. ఒక్క దాని గురించిన ఎనాలిసిస్ చూద్దాం. ప్రథమా విభక్తి అంటే ఏమిటి? ద్రవిడ భాషల్లో ఎలా ఉందో మనం చూసే ముందు మన భాషలో ఎలా ఉందో చూసుకుంటూ వెళ్తాం. ప్రథమా విభక్తిలో మనం చిన్నప్పుడు నేర్చుకుంటే అంటే డు మూవులు ప్రథమా విభక్తి అనుకున్నాం కదా. డు ము ఊ లు. డు మూవులలో ఇక్కడ ఇవన్నీ కూడా ఏకవచనంలో వస్తాయి, ఇదేమో బహువచనంలో వస్తాయి. అయితే ఇందులో మళ్ళీ డు అనేది ఏకవచనంలో పుంలింగానికి వస్తాయి. ఇక్కడ ఊ ను అనేది పుంలింగేతర శబ్దం అంటే అమహత్ వాచకాలకు వస్తుంది. అమహత్ వాచకాలకు వస్తుంది. అమహత్ వాచకాలు అంటే ఏమిటి మళ్ళీ అంటే ఇక్కడ పుంలింగాలు అన్నాము, దీన్నే పుంలింగాలకి మరొక పేరు మహత్ వాచకాలు. మహత్ వాచకాలు, దీన్నే మహత్ వాచకాలు అంటారు. ఓకే, అమహత్ వాచకాలు అంటే ఏమిటి? పుంలింగము కాని శబ్దాలు, వాచకాలు, దాన్ని అమహత్ వాచకాలు అంటారు. మళ్ళీ దీనికి తర్వాత కాలంలో మహతీ వాచకాలని స్త్రీలింగాలను చెప్పేటువంటివి, స్త్రీలింగ శబ్దాలని చెప్పేవి వచ్చాయి. అయితే ఇది వచ్చిన తర్వాత ఇది లేటెస్ట్ గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అంటే దీనికి రెండు ముందు మహత్వాచకాలు అమహత్వాచకాలు రెండు రకాలుగా ఉన్నాయి. తర్వాత కాలంలో మహతీ వాచకాలు అనేవి వచ్చాయి. ఓకేనా? ఇప్పుడు మనం ప్రథమా విభక్తిలో డు అనేది ఉదాహరణ చూసుకుంటే రామ అనేది ప్రాతిపదిక అంటే రూట్ లెవెల్ ఇన్ఫర్మేషన్. దీనికి ఉత్వం వచ్చింది, రాము అయింది. తర్వాత డుంగ్ అనే ప్రత్యయం చేరింది. ఈ డుంగ్ అనే ప్రత్యయమే మనకి రాముడు అనే రూపాన్ని క్రియేట్ చేసింది. ఉత్వము డొంగు కలిపి ఇది ఏమైంది అంటే ప్రథమ పురుష ఏకవచనం. ప్రథమ పురుష ఏకవచనం. ఇప్పుడు ము అనేది తీసుకున్నాం, వన అనే దానికి ము యాడ్ చేసాం. ఇది కూడా ప్రథమ పురుష ఏకవచనం, కానీ ఇది నపుంసక లింగం. లింగం మారింది తప్ప ప్రథమ పురుష ఏకవచనంలో ఏం తేడా లేదు. ఇలా మనం చూసుకుంటూ వెళ్తే అలాగే ధేనువు అయిన తర్వాత ధేను అనే పదం తీసుకున్నాం. ధేను అది ఊ యాడ్ చేసాం. ఇది నపుంసకలింగం ప్రథమ పురుష ఏకవచనం. అంటే డు అనేది మనకి ఎక్కడ వస్తుంది అనేది అర్థమైంది. ఈ రకంగా మనకి ప్రథమ పురుష ఏకవచనానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని చూసుకున్నాం. ఇందులో మనకి లింగ విభాగానికి సంబంధించి ఈ ద్రవిడియన్ లాంగ్వేజ్ లోకి వెళ్దాం. అంటే స్వతంత్రంగా ఈ డు గాని, స్వతంత్రంగా ము గాని, స్వతంత్రంగా ఊ గాని ప్రయోగానికి సంబంధం అంటే అది ఒక్కటే ప్రయోగించే పరిస్థితి ఇక్కడ డు అని ము అని అనం. ఓకే, అయితే ఇక్కడ మనకి ఈ డు ము ఊలు అనేవి లు అనేది బహువచనంలో వస్తుంది కదా. ఇప్పుడు రాము అనే దానికి బహువచనంలో రాములు. ఇట్లా అన్నిటికీ వనము లు వనములు, ధేనువు లు ధేనువులు, అలా రూపాలు అన్నిటికంటే ఇక్కడ ఈ లు అనేది కామన్ గా వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. అది ఇందులో లింగ భేదాన్ని పాటించినటువంటి పొత్తుట రాయకూడదు, పాటించని భాషలు కూడా మనకి ద్రవిడియన్ లాంగ్వేజ్ లో ఉన్నాయి. ఏమిటవై? తొడ, బ్రాహుయి, అట్లాగే తమిళంలో మన ఇవి రెండు కూడా మనకి లింగ భేదం ఇందులో ప్రథమ పురుష ఏకవచనంగా జనరల్ సంబంధించిన లింగ భేదం అసలు పాటించకుండా, లింగ భేదాన్ని అసలు పాటించకుండా ఉన్నవి తొద అనేది బాహుయ్య భాషలు. ఈ బాహుయ్య భాష మనకి పాకిస్తాన్కి వెళ్ళిపోయింది ఇది. ఓకే, ఇక్కడ మనకి
తమిళం చూసుకున్నాం అనుకోండి, తా అంటే తమిళం. తమిళ్లో అవన్ అనే మాట ఉంది. అవన్ అనేది దానికి అతడు అనేటువంటి అర్థం ఉంది. తమిళంలో అతడు. బహువచనంలో ఇది కళ్ అనే ప్రత్యయం యాడ్ అవుతుంది. ఇక్కడ లు అనేది ఎలా అయితే ఉందో ఇక్కడ కళ్ అనేది ఏర్పడుతుంది. మలయాళంలో అయితే మా అంటే మలయాళం, అలాగే కా అంటే కన్నడం. కన్నడం మలయాళంలో మనకి రా అనే ప్రత్యయం ఏర్పడుతుంది. ఉదాహరణ చూసినట్లయితే గురు అనే పదానికి గురువర్, గురువ అంటే రా అనేది వచ్చి తర్వాత గురువర్ గా మారుతుంది, అకారంగా వచ్చి గురువర్. ఇలా మనకి ప్రథమ పురుషులో తమిళం, కన్నడం, మలయాళం 3 భాషల్లో మనం అంటే ద్రవిడియన్ లాంగ్వేజెస్ లో విభక్తి ప్రత్యయాలు ఎలా ఉన్నాయో ప్రథమ విభక్తికి సంబంధించి మనం చెప్పాం. ఇది ఎలా అడుగుతాడు అంటే డైరెక్ట్ గా అడిగితే విభక్తి ప్రత్యయాలని విశ్లేషించండి, ప్రత్యయాల్ని విశ్లేషించండి అంటారు. ఇది ఎన్ని మార్కులు అడగొచ్చు? 20 మార్కులకి అడగొచ్చు. లేదా ద్రవిడియన్ భాషలకు సంబంధించిన ద్రావిడ భాషల్లో విభక్తి ప్రత్యయాలని విశ్లేషించండి అనొచ్చు. అలా మనం ఏది అడిగినా అంటే ద్రావిడ భాషలు అంటే ఇవి కూడా యాడ్ చేస్తాం, ఇవి కూడా యాడ్ చేస్తాం. ద్రావిడ భాషలు అనకపోతే తెలుగు మాత్రమే రాయి. అలా మనకి ఏది అడుగుతాడు, సాధారణంగా ద్రావిడ భాషల గురించి అడుగుతాడు. ఆ రకంగా మనకి ఈ రెండో పాయింట్ చాలా ముఖ్యమైనటువంటిది. ఇది చాలా సార్లు ఇక్కడ నుంచి ఎక్కువగా అడుగుతున్నాడు. అందుకని ఆ రెండో పాయింట్ లో మనకి 10 నుంచి 30 మార్కుల వరకు ఛాన్స్ ఉన్నటువంటి ఏరియా. భాషా శాస్త్రంలో ఎక్కువ స్కోర్ ఎంత ఉంటుందో అంత జాగ్రత్తగా రాయవలసిన అవసరం కూడా ఉంటుంది. రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సమయాన్ని అనుకూలంగా పాటించాలి. దానికి తగినట్లుగా విషయాన్ని మాత్రం మనం ఎంచుకోవాలి. ఏ గ్రూప్ లోంచి, ఎందుకంటే మనకి 1 కంపల్సరీ, 2, 3, 4లో మనం ఏదో ఒకటి తీసుకుంటాం. అంటే 1 కంపల్సరీ కాబట్టి దీన్ని రాయవలసిందే. ఇందులో మనం ఇంకోటి తీసుకున్నాక మూడోది కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటే కనుక అప్పుడేమవుతుంది, ఇది 50, ఇది 50, ఇది 50, 150 మార్కుల వరకు మనం భాషా శాస్త్రాన్ని ఆన్సర్ చేయొచ్చు. యాక్చువల్ గా అయితే పార్ట్ ఏ 125, పార్ట్ బి 125, టోటల్ గా 250. కానీ ఇక్కడ మనం ఇంకొక 50ని పెంచుకుని అంటే 25 కాస్త ఇంకో 25 పెంచుకునే అవకాశం ఉంది. 150 మార్కుల వరకు మనం వెళ్ళటానికి ఛాన్స్ ఉంది. ఇది ఇందులో ఉన్న అడ్వాంటేజ్. దానివల్ల ఎంత వస్తుంది, మీరు సరిగ్గా రాస్తే మ్యాథమెటిక్స్ లాగా పడే ఛాన్స్ ఉంటుంది. యావరేజ్ గా మనం చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ లో మనం 5 రాయాలి ఉంటుంది, కంపల్సరీ క్వశ్చన్ కాబట్టి. దీంట్లో మీరు ఎలా రాసుకున్నా క్వశ్చన్ డైరెక్ట్ గా కనుక వస్తే 8 మార్కులు, 8 40 మార్కులు ఇందులో స్కోర్ చేసేసేయచ్చు. తర్వాత రెండో క్వశ్చన్ రాసాం అనుకోండి, ఇది కంపల్సరీ కాదు, ఇది ఆప్షన్ క్వశ్చన్. అంటే ఒక రకంగా చెప్పాలంటే కంపల్సరీ. దీంట్లోంచి మనం 20 + 20 + 10, ఈ 20లో కనీసం మనం యావరేజ్ గా రాసుకున్న 16 + 16, దీంట్లో యావరేజ్ గా 8, 32 + 8, 40 మార్కులు దీంట్లో కూడా స్కోర్ చేయొచ్చు. అట్లానే థర్డ్ అనేది కంపల్సరీ మనకి అది ఆప్షన్ గా ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒక గ్రూప్ నుంచి మాక్సిమం 3 తీసుకోవాలి, మినిమం 2, మాక్సిమం 3. అంటే ఏదో ఒక గ్రూప్ లోంచి మూడోది తీసుకోవాలి. ఆ మూడోది ఇక్కడ తీసుకున్నాం అనుకోండి భాషా శాస్త్రం, ఇది కూడా 20 + 20 + 10. ఇక్కడ మనకి దీంట్లో యావరేజ్ గా మనకి 40 ఎలాగ వస్తున్నాయో దీంట్లో 35 వేసుకోండి. అంటే 40, 40, 80, కొన్ని 20 వేసుకున్న మొదనష్టంగా వేసుకున్నా, లేదా 25 వేసుకోండి యావరేజ్ గా. 40, 20, 40, 40 కనీసం ఎలా 30 తగ్గదు, 40 వరకు వెళ్ళొచ్చు. 40 పక్కన పెడదాం, 30 మనం అనుకుందాం. 30 వేసుకున్నా అంటే మీరు 30 వస్తాయి అనుకోకూడదు. నా దృష్టిలో అయితే 40 ఈజీగా వస్తాయి. 40, 40, 3, 4, 12, 120 మార్క్స్ మనం పేపర్ 1లో, పార్ట్ బిలో, పార్ట్ ఏలో 120 మార్కులు 150కి, అంటే 150, 120 మార్క్స్ మనం ఈజీగా సంపాదించవచ్చు. భాషా శాస్త్రాన్ని థర్డ్ గా తీసుకుంటే, థర్డ్ క్వశ్చన్ లో తీసుకుంటే అది ఇందులో ఉన్న అడ్వాంటేజ్. అయితే అడ్వాంటేజ్ బాగానే ఉందండి, కానీ ఎలా చదువుతాం, ఎలా రాస్తాం? సరిగ్గా చెప్పడం రావాలి. సరిగ్గా చెప్పడం రావాలి అంటే అది మనకి అర్థం అవ్వాలి, చెప్పే వాళ్ళకి రావాలి, అర్థం చేసుకునే వాళ్ళకి రావాలి. ఈ నేపథ్యంలో సాగుతుంది అనమాట. అందుకని విభక్తి ప్రత్యయాలు ఒక్కటే కాన్సన్ట్రేషన్ చేయడం, అట్లాగే అవిభక్తిగా కాన్సన్ట్రేషన్ చేయడం, సర్వనామాన్ని ఎలా చెప్పాలి, ఆధునికంగా ఎలా మారింది, ఇలాంటివన్నీ ఇందులో భాగంగా ఉంటాయి. దీన్ని మనం ముందు ఇక్కడ ఇది ఇన్ఫర్మేషన్ ముందు మనం తెలుసుకున్న తర్వాత దాన్ని ఎట్లా రాయాలి, ఎంత రాయాలి,
ఎంత సమయంలో రాయాలి, ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొక రకమైనటువంటి అంశాలుగా మారుతాయి. అందుకని ఇక్కడ మనకి డూ మూవులు ప్రథమ విభక్తిలో ఏకవచనంలో డూ అని, మొత్తం డూ మూవ్ అనే ఊ అనేవి ఏకవచనంలోని, లు అనేది బహువచనంలోని, డూ అనేది మనకి పుంలింగ శబ్దంలో, ఊ మూ అనేవి నపుంసకలింగ శబ్దాలలో, లేదా అమహత్ వాచకాలు. నపుంసకలింగం అనడానికి వీల్లేదు, అమహత్ వాచకాలు అంటే కరెక్ట్. అయితే ఇక్కడ నాన్న, అమ్మ లాంటి పదాల్లో మనకి డూ గాని, ఊ గాని, మూ గాని ఉండవు. ఇలాంటి వాటిల్లో మనకి ఎగ్జాంప్షన్ ఉంటుంది, మినహాయింపులు ఉంటాయి. దీనికి మనం నాన్న డూ అని, అమ్మ ఊ అని చేర్చి క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది అనమాట లెక్క ప్రకారం అయితే వ్యాకరణ పరిభాషలో. కానీ అట్లాంటి పరిభాష మనకు కనిపించదు కాబట్టి మనం వాడేసుకుంటున్నాం, నాన్న అమ్మ అని ఇస్తున్నాం. సరే, ఇది బేసిక్ లెవెల్లో ప్రథమ విభక్తికి సంబంధించిన సమాచారం. ఇప్పుడు మనం ద్వితీయ విభక్తికి వెళ్దాం. రెండవ విభక్తి ద్వితీయ విభక్తి. ఆ ద్వితీయ విభక్తిలో ఏమిటి ఉంటాయి, దాని నేపథ్యాన్ని మనం చూసినట్లయితే, అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పొచ్చు. ప్రథమ విభక్తికి సంబంధించి మనం ఇంకొక మాట ఏమిటి అంటే, ఇందులోనే మనం యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే, ప్రాచీన ద్రావిడ భాషలో లింగ విధానాన్ని నిలుపుకున్న భాషలు ఏమున్నాయంటే ఉడుక్, మాల్తో, తెలుగు. ఈ 3 భాషలు లింగ విభాగాన్ని నిలుపుకున్నటువంటి భాష. ఇది బేసిక్ గా ప్రధాన విభక్తికి సంబంధించి. అయితే ఇంత మ్యాటర్ మనం రాయాలా అంటే ఇది అనాలిసిస్ కోసం మాత్రమే. ఇంత మ్యాటర్ మీరు రాయవలసిన అవసరం లేదు. ఇది మీకు ఇచ్చిన డేటాని, అడిగిన ప్రశ్నని అనుసరించి రాయాలి. అంటే డూ మూవ్లు రాసి డైరెక్ట్ గా విషయంలోకి వెళ్ళిపోతారు. ఇది అర్థం అవడం కోసం ఇన్ని రకాలుగా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ భేదాన్ని పాటించిన భాషలు కూడా ఇవన్నీ రాయడం కంటే మీకు అవకాశం బట్టి రాస్తారు. అవకాశం లేదనుకుంటే డైరెక్ట్ గా ప్రశ్నకు సంబంధించి రాస్తున్నాం కాబట్టి ప్రధాన విభక్తి ప్రత్యయాలు 1, 2 ఉదాహరణలు. ఒక భాష అంటే ద్రావిడ భాషలు అన్నప్పుడు తమిళం, కన్నడం, మలయాళం 3 ఇచ్చాం కాబట్టి ఇంకొక 2, తెలుగు కంటే ఇంకొక 2 1 తీసుకుని రాయవలసి ఉంటుంది. ద్రావిడ భాషలు అన్నారు కాబట్టి మినిమం మనం తెలుగుతో కాకుండా ఇంకో 2 చెప్పాల్సి వస్తుంది. ఇది ప్రథమ విభక్తికి సంబంధించి. తర్వాతది ద్వితీయ విభక్తికి సంబంధించి మనం చూసినట్లయితే, ద్వితీయ విభక్తులు ఏమొస్తుంది సాధారణంగా నిన్ను గూర్చి, గురించి అంటాం కదా. ఇందులో ఏముంటుంది, నీ, ను అనేది ఉంటుంది. ఈ లా అనేది ఇందులో కనిపించకపోయినా కూర్చి, గురించి ఇట్లాంటి రూపాలు మనకి. కూడు అనే ధాతువు ప్రేరణార్థక రూపం. ప్రేరణార్థక రూపం ఏమిటి అంటే కూర్చి. కూర్చి అంట ఇదన్నమాట. ఇక్కడ అంటే కూడు అనేది కూర్చి అయి, ఈ కూర్చే గురించి అయి, ఇది ఇలా మారటం వల్ల ఇది విభక్తి కాదు అనేటువంటి భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇక్కడ గురించి అనేటువంటిది, గురించి అనే మాట, గురించి అనే మాట మనకి నన్నయ ప్రయోగంలో కనిపిస్తోంది. ఇక్కడ ప్రాచీన రూపం ఏమిటి అంటే అన్ అనేది నున్ గా మారింది, అంటే ను అయ్యింది. ఈ ను నుంచి మనకి ని, నా, నకార పొల్లు ఇవన్నీ కలిపితే మనకి ను అనేది విభక్తి ప్రత్యయం. అందువల్ల ను నువర్ణంబ ద్వితీయ అంటారు. ఉదాహరణ చూస్తే హరిన్ అనేది ద్వితీయార్థ. ఈ ద్వితీయ విభక్తికి సంబంధించి మనకి చతుర్థి కొండ, పెంగు, అట్లాగే కోడుక్, గోంది ఈ మాండలికాల్లో చూసినట్లయితే ఈ భేదం లేదు. ఇది ద్వితీయకు సంబంధించినటువంటి భేదం మనకి చతుర్థి ద్వితీయకు సంబంధించి ఈ భాషల్లో భేదం లేదు, అంటే మిగతా భాషల్లో ఉంది. తమిళంలో మనకు చూస్తే ఐ అనేది ద్వితీయ విభక్తికి సంబంధించి కనిపిస్తుంది. మలయాళంలో ఏ అనేది కనిపిస్తుంది. ద్వితీయ విభక్తికి సంబంధించిన ప్రధాన అంశం. ఎందుకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇందులో రాయడం అనేది మొదట్లో ఇంప్రెషన్ కోసం ఎక్కువ రాయాలి, తర్వాత కొంచెం తగ్గించుకుంటూ వెళ్తాం. తర్వాత తృతీయ.
తృతీయ విభక్తికి సంబంధించి చూసినట్లయితే ఇది ఏమొస్తుంది? చేత తోడ అనే ప్రధానంగా ఉంటుంది. అయితే ఏది ఎక్కడ వస్తుంది అంటే అనేది మనం చూసుకోవాలి. ఇవి 2 రకాలు వస్తాయి. కరణార్థంలో, సహాయార్థం. కరణార్థంలో కరణాన్ని సూచించేటువంటిది. దీనికి సంబంధించి చూసినట్లయితే ద్రవిడియన్ భాషలు చూస్తే అన్ అనేది అల్ అనేది వస్తుంది. సహాయార్థంలో ఏమొస్తాయి ప్రధానంగా అంటే ఓటు, ఓలు. మూలంలో చూసుకుంటే తోళ్ళు అనేది, తోళ్ళే తోడన్, తోన్ అనేటువంటి రూపం ఏర్పడుతుంది. ఇది మూలానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. స్టార్ మార్క్ పెట్టామంటే అర్థం ఏమిటంటే మూల ద్రావిడ భాష. ఇక్కడ చేయు అనే ధాతువు ఉంది. చేయు అనేటువంటి ధాతువు తర్వాత కాలంలో అంటే చేయు అనే ధాతువుకి అన్ అనే ప్రత్యయం యాడ్ అయింది. అది చేరిస్తే చేతన్ అనే రూపం ఏర్పడుతుంది. అక్కడి నుంచి అది విభక్తి ప్రత్యయం. అలాగే తోడు అనే చూస్తే తోడుకి అన్ ప్రత్యయం కనుక చేరిస్తే తోడన్ అనే రూపం ఏర్పడింది. ఆ తోడు అనేది ప్రాచీనమైన రూపం. కాబట్టి ఇక్కడ తోడు అనేది తోడు అనే స్వతంత్ర అర్థంలో కూడా ఉంది. స్వతంత్రంగా మనం దాన్ని తోడుకు తీసుకెళ్లటం అనే అర్థంలో తోడు స్వతంత్రంగా వాడతాం. అంటే విభక్తి ప్రత్యయాలు అన్ని కూడా స్వతంత్రంగా వాడేటువంటి అవకాశం లేదు, కానీ తోడు అనే పదం మాత్రం మనం వాడే అవకాశం ఉంది. అందువల్ల ఇవి విభక్తి ప్రత్యయాలు కావు అని. దీనికి ఏం వస్తాయట ప్రధానంగా మెయిన్, మైనా అనే పదాలు నన్నయ్య వాడాడు. దీన్ని ద్వితీయార్థంలో నన్నయ్య వాడాడు. తమిళంలో చూసుకున్నట్లయితే ఒడు అనే పదం కనిపిస్తోంది. కన్నడంలో ఇంద అనే పదం కనిపిస్తుంది. తమిళంలో ఒడు, కన్నడంలో ఇంద. ఇవి మనకి తృతీయ విభక్తికి సంబంధించినటువంటి పదాలు. ఇక్కడ చేతవర్ణకంబు దేనికి వస్తుంది? కర్తకగు అంటే చేతవర్ణకంబు కర్తకగు. ఉదాహరణ మనం చూసినట్లయితే అంటే ఒక్కదానికి ఒక ఉదాహరణ మనం చూసుకోవాలి. అలా చూసుకుంటే మనకు బాగా గుర్తుండేటువంటి అవకాశం ఉంది. చేత వర్ణకం దేనికి వస్తుంది, ఒక్కొక్క వర్ణకం దేనికి వస్తుందో తెలిస్తే మనం దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. చేతి యందు తృతీయ విభక్తిలో అన్ అనేది చేరడం వల్ల చేతి యందు చేతన్ అంటే చేతితో, చేతితో చేతన్ అనే మాట మనం చూస్తున్నాం. అంటే చేయు అనేది ఒక చేతన్గా మారిందని. అట్లా కరణార్థంలో రావటం వల్ల రాముని చేత, రాముని చేత, అట్లాగే రాముని తోడ, ఇలాంటివి రాముని తోడ వచ్చాను, రాముని చేత ఏదో ఇప్పించను, ఇలాంటివి మనం ఉదాహరణలుగా రాసుకోవచ్చు. తర్వాతది తృతీయ తర్వాత ఏమిటి? చతుర్థి. చతుర్థిలో ప్రధానంగా మనకి ఏముంటుంది అంటే చతుర్థి విభక్తి అంటే చతుర్థి అంటే నాలుగో విభక్తి అని గుర్తుపెట్టు. చతుర్థం అంటే నాలుగో సంబంధం. దీంట్లో మనకి కు అనేది కున్, కిన్ అనేవి మనం వాడతాం. కిన్, కున్ ఇట్లా ఒకటి వస్తూ ఉంటే అనుకుంటుంది. ఇది ఈ కున్, కిన్ అనేది సంప్రదానము అనే అర్థంలో వస్తుంది. ఈ సంప్రదానం అంటే ఏమిటి అంటే త్యాగోద్దేశము, త్యాగానికి అంటే త్యాగోద్దేశం అంటే ఎవరిని ఉద్దేశించి దానం చేస్తారో అది. ఎవరిని ఉద్దేశించి దానం చేస్తామో వారు సంప్రదానం అంటే ఆ వ్యక్తి సంప్రదానం. ఉదాహరణ చూడండి, గురుదక్షిణ ఉందనుకోండి. గురుదక్షిణ అనే మాట గురువు కొరకు దక్షిణ. గురువు కొరకు దక్షిణ అంటే ఇంక బాగా గురువు కోసం, కొరకు తర్వాత కోసం వస్తుంది. అలాగే ఇది మూల రూపం చూసుకుంటే కకార పొల్లు ద్రవిడియన్
మూల ద్రావిడ భాషలో కనిపిస్తుంది. చతుర్థి విభక్తిలో మనకి ఇంకోటి ఉంది, పొంటే అనేది ఒకటి ఉంది. పొంటే అనే ప్రత్యయం అనుబంధంలో వస్తుంది, అనుబంధాన్ని చెప్తుంది, అనుబంధార్థంలో. కొరకు కై అనేవి చతుర్థ ప్రత్యయాలుగా వస్తాయి. కానీ అగు ధాతువు మనం చూసుకుంటే అగు అనే ధాతువు త్వార్థక రూపం. త్వార్థక అంటే విన్నారేమాట? త్వార్థక అంటే భూతకాలిక అసమాపక క్రియ, అది త్వార్థం అని. దీంట్లో ఈ రూపము అగు అనేది ఎలా ఏర్పడింది అంటే, అగు ఐ అనేది కాస్త, అంటే అగు అనేది ఐ ఏర్పడింది. ఐ అనే దానికి తర్వాత కు అని కు ప్లస్ ఐ అయింది, అదే కై అయింది. అంటే కై అనేది మొదట మనం చూసుకుంటే ఇలా ఏర్పడింది. తమిళంలో మనకి, తమిళం మలయాళంలో మనకి కు అనేది కనిపిస్తుంది. ఆ ప్రత్యయం మనకి చతుర్థి ప్రత్యయం కు అనేది, త అంటే తమిళం, మా అంటే మలయాళంలో కు ఉంది. ఇక్కడ రాముని కొరకు కన్యనిచ్చెను. ఇక్కడ ఈ కొరకు ప్రత్యయం ఏం చేస్తుంది? రాముని నిమిత్తము, రాముని పని నిమిత్తం ఇచ్చాడు. ఏమిటా పని? ఆయన కుటుంబ, తర్వాత కాలంలో ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి పెంపు కోసం అది ఇచ్చాడు. అలా ఇక్కడ రాముని కొరకు అన్నప్పుడు త్యాగోద్దేశంగా ఉంది. అలా కొరకు అనేది కూడా కొంతమంది ప్రత్యేకంగా వాడుతూ ఉన్నారు. ఈ కొరకు అనేది కూడా ప్రత్యయం కాదు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఇది ప్రత్యయం కాదు. ఎందుకు కాదు అంటే, కొర కున్ అనేటువంటివి కొరకుగా మారింది. అయితే ఇక్కడ కొర అనే మాట చూసినట్లయితే, ఇది కొర అనే మాటకి ప్రయోజనం అని అర్థం కూడా ఉంది. అందుకని కున్ కిన్, కున్ కు అనే రెండు మాత్రమే, అంటే కున్ కిన్ అనే రెండు మాత్రమే మనం ఆధునికంగా భాషా శాస్త్రవేత్తలు గుర్తించినటువంటి చతుర్థి విభక్తి ప్రత్యయాలు. ఇవి చతుర్థికి సంబంధించినటువంటి సమార్థం. ఇది మనం ఇలా రాయడానికి ప్రయత్నం చేయాలి. ఇది మూల ద్రావిడంలో ఉన్నటువంటి ఇక్ అనేది గురుదక్షిణ, రాముని కొరకు కన్యనివ్వటం. ఈ కొరకు అనేది ప్రత్యేకమైనటువంటి ప్రత్యయం కాదని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. కొరకు అనేది రాముని పని నిమిత్తం ఇచ్చాము. ఇది కున్ కిన్ అనే సంప్రదాయార్థంలో వస్తుంది, త్యాగోద్దేశంలో దానికి సంబంధించిన విషయం. గురువు కొరకు ఇచ్చినటువంటి దక్షిణ కాబట్టి గురుదక్షిణ అయింది. ఇది మనం ఇందులో ఉన్న అంశం. తర్వాత మనం చతుర్థి నుంచి పంచమి విభక్తిలోకి వెళ్తున్నాం. పంచమి అంటే అది 5వ విభక్తి కాబట్టి పంచమి. పంచమి విభక్తిలో ప్రధానంగా ఇది అపాదానార్థంలో వస్తుంది. అపాదానం అంటే ఏమిటి? దేని నుంచి భయపడతాము అది, దేని నుంచి భయపడతాము అది అపాదానం. ఉదాహరణకి దొంగల వలన భయం అంటే ఇందులో ఏమొస్తాయి? ఏ ప్రత్యయాలు వస్తాయి అంటే, మనకి ఆ మూలంలో చూసుకుంటే ఇన్ అనేటువంటి ప్రత్యయం మూల ద్రావిడ భాషలో వస్తుంది. ఇందులో దీని నుంచి నుండి, నుంచి అనే 2 రూపాలు ఏర్పడ్డాయి. తమిళంలో చూస్తే ఇందులో కూడా ఇన్ అనేది, కన్నడంలో చూస్తే దశ ఇంద అనేటువంటి రూపం ప్రత్యయం మనకి కనిపిస్తుంది. అయితే కొండ భాషలో కానీ, పెంగో భాషలో కానీ, కోయి భాషలో కానీ తృతీయ పంచమికి, తృతీయకి కానీ పంచమికి కానీ ఏమిటట? ఒకే విభక్తి ఉంది. దీనికి ఒకే విభక్తి ఉంది. ఇది మీరు ద్రావిడ భాషల గురించి రాసినప్పుడు మాత్రమే రాయాలి, మిగతా అప్పుడు అవసరం లేదు. ఇందులో పంచమ విభక్తి చెప్తున్నాం కదా మనం. పంచమ విభక్తి అంటే అపాదానం వల్ల వస్తుంది అన్నాం కదా. అపాదానే పంచమి అని, అంటే అపాదానంలో వచ్చేటువంటి విభక్తుల్ని మనం ఇన్ నుంచి, తమిళంలో ఇన్ అని, దశ ఇంది, పెంగో కుయిలో ఒకే విభక్తి రావడం. శాసన భాషలో మనం చూసినట్లయితే
శాసన భాషలో మనం కనుక దీన్ని అబ్జర్వేషన్ చేస్తే ఏమేమి ఉంటాయట? మింద, అలాగే మిద్దె, మీద, కడ, పై ఇవి అనుబంధాలుగా వస్తూ ఉన్నాయి. అందువల్ల ఇవన్నీ కూడా మనకి పంచమ విభక్తికి సంబంధించినటువంటి ప్రత్యయాలుగా వస్తాయి. దొంగ, భయం అనే మాటకి దొంగల వలన భయం. దేనిని చూస్తే భయపడతామో దానికి. అట్లాగే కంటే వర్ణకం కూడా కనిపిస్తుంది. కంటే అనేదంటే ఇది కు అంటే, కు ప్లస్ అంటే కలిపితే కంటే అనే రూపం ఏర్పడుతుంది. ఇది నిర్ధారణలో వస్తుంది. నిర్ధారించడం. నిర్ధారణ అంటే నిర్ధారణ, ఇతర లేదా పూర్వం, అన్యార్థం, పర అనే అర్థం, ఇలాంటి అర్థాలలో వాడతారు. పట్టి అనే మాట కూడా ఉంది. అంటే ఇక్కడ పంచమీ విభక్తి ప్రత్యయాలు ఏమిటి? వలన, కంటే, పట్టి. 3 రకాల విభక్తి ప్రత్యయాలు ఇందులో మనం చెప్తున్నాం. పంటి అనే మాటకి అర్థం ఏమిటి అంటే గ్రహించు అని అర్థం. అందువల్ల ఇది పట్టు అనేటువంటిది ధాతువు. పట్టు అనే ధాతువుకి ఎలా ఏర్పడింది? పట్టు ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు పట్టి అనే రూపం ఏర్పడింది. ఇది ఇక్కడ పట్టి అనేది త్వార్థం అంటే భూతకాలిక అసమాపక క్రియ. ఇది పంచమంకి సంబంధించింది. ఇది అపాదానార్థంలో వస్తుంది. దేని నుంచి భయపడతామో అది అపాదానం. దొంగల వలన భయం అంటే దొంగ భయం. ఇది సమాసంలో రావాలంటే దొంగ భయం అని వస్తుంది. ఈ వలన చేర్చడం వల్ల స్పష్టత పెరుగుతుంది. మూలంలో ఎన్ అనేది ఉంటుంది. దాని నుంచి కూడా ఉన్నాయి. అంటే నుంచి కూడా పంచమికి సంబంధించినటువంటివి. ఇక్కడ మనకి పెంగో, కొండి, కొయ్యి. పెంగో, కొండ, పెండు, కొయ్యి వీటి తృతీయ విభక్తి పంచమ విభక్తి ఒకేలా ఉంటుంది. శాసన భాషలో ఇవి మనకు కనిపిస్తుంది. పంచమ విభక్తి మింద, మిందే, మీదే, కడ ఇలాంటి అనుబంధంగా వస్తుంది. కంటే అంటే ఇక్కడ మన ఎన్ని ప్రత్యయాలు ఉన్నాయి? నుండి, నుంచి, కంటే. అట్లాగే శాసన భాషలో మింద, మీందే, మీద, కడ, పై, పట్టి ఇవి ఇందులో ఉన్నాయి. అంటే ఎన్ని రకాలు? వలన ఇది ఒకటి అనుకుందాం. ఇక్కడ రాద్దాం. 1, 2 నుంచి, నుండి 3, ఏమి మింద 4, 5 మిద్దె, 6 మీద, 7 కడ, 8 పై, 9 కంటే, 10 పట్టి. 10 ప్రత్యయాలు ఇందులో వస్తున్నాయి. ఇది మనం ఐడెంటిఫై చేసేటువంటి అంశం. ఇలా మనం చూసుకుంటూ ఈ ప్రత్యయాలు అన్ని రాయాలా అంటే మీ సమయాన్ని ఆధారంగా చేసుకుని రాయవలసి ఉంది. ఇది పంచమికి సంబంధించిన సమాచారం. దీన్ని ఇలా రాయడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత 6. ఆరోది ఏమిటి? షష్ఠీ విభక్తి ప్రత్యయం. షష్ఠీ విభక్తి ప్రత్యయం అనేది మనం చూసినట్లయితే సాధారణంగా మనకి కు అనేది, అట్లాగే యొక్క అనేది, లోపల అనేవి 3 రకాల ప్రత్యయాలు బాల వ్యాకరణంలో కు, యొక్క, లోపల, షష్ఠి అని అంటారు. ఉదాహరణ చూస్తే మనకి రామునకు, రాముని యొక్క ఇలాంటి రూపాలు మనకి వస్తాయి. అయితే తులనాత్మకంగా అధ్యయనం చేస్తే, తులనాత్మకంగా అంటే అర్థం ఏమిటండి? చాలా మందికి పదాలు అర్థం కావటం లేదు. తులనాత్మకంగా అంటే కంపారిటివ్ స్టడీ. దీన్ని తులనాత్మక అధ్యయనం అంటారు. కంపారిటివ్ గా మనం చూసినట్లయితే ఇక్కడ షష్ఠికి బదులుగా ఈ షష్ఠి ఏ ప్రత్యయం అయితే ఉందో దీనికి బదులుగా షష్ఠికి తెలుగులో లేదా కొయ్యి భాషలో, కొండ భాషలో విభక్తి ప్రత్యయాలు లేవు. కాకపోతే ఇక్కడ ఎలా ఏర్పడ్డాయట ఇవి? లేవు అని మొదట్లో లేవు, తర్వాత యాడ్ అయ్యిందన్నమాట. ఆ అనేది చూస్తే తను ప్లస్ ఆ అది తన అయింది. తన యొక్క, అలాగే మన ప్లస్ ఆ, మన ప్లస్ ఆ అనేది మా, దానికి యొక్క చేరిస్తే మా యొక్క. తన ఇల్లు అంటే తన యొక్క ఇల్లు. ఇలా యొక్క అనేది సంబంధార్థంలో వచ్చింది. ఎలా వస్తుంది అంటే 2 నామవాచకాలు, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. 2 నామవాచకాలు ఒకదాని పక్కన మరొకటి చేరితే
మొదటి దాని పక్కన వస్తుంది. మొదటి దాని పక్కన ఏమిటి వస్తుంది? ఈ షష్ఠి అర్థం వస్తుంది. ఇది ఇందులో ఉన్నటువంటి విషయం. అయితే షష్ఠి అర్థం వస్తుంది, బాగానే ఉంది. ఇది ఎక్కడ వస్తుంది, ఏది వస్తుంది అంటే ఇందులో యొక్క అనేది సంబంధార్థంలో వస్తుంది. ఉదాహరణ చూస్తే మనకి బాగా అర్థం. రాముని యొక్క ఇల్లు లేదా రాముని ఆజ్ఞ అన్నప్పుడు ఆజ్ఞ, రాముని యొక్క ఆజ్ఞ, యాజ్ఞ ఎవరికి సంబంధించింది? రామునికి సంబంధించింది. అలాగే రాముని ఇల్లు, రాముని యొక్క ఇల్లు, ఇట్లాంటి మాటలు అనేవి మనం చూస్తాం. మిగతావి కూడా ఉన్నాయి. ఏమిటవి? లో, లోపల. ఈ లో, లోపల అనేవి రెండు కూడా స్వతంత్రమైనటువంటి అర్థం. లో అనేది మనం ప్రత్యేకంగా మాట్లాడుతూనే ఉంటాం. స్వతంత్ర అర్థాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి స్వతంత్ర అర్థం కలిగి ఉంటే అది ప్రత్యయ విభక్తి ప్రత్యయాలు కావు అనేటువంటిది భాషాశాస్త్రాల శాస్త్రవేత్తల ఉద్దేశం. అందుకని ఇక్కడ కలిగి లోపల ప్రత్యేకంగా ఉన్నాయి కాబట్టి ఈ ప్రత్యయాలుగా కావు ఇవి అనేది కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి నిర్ధారణ షష్ఠిలో లోపల కనిపిస్తుంది. నిర్ధారించడం అనేటువంటి దాంట్లో లోపల వర్ణకం వస్తుంది. అలాగే తమిళంలో చూసినట్లయితే తమిళంలో మనకి ఇది ఎలా వస్తుంది అంటే అదో అనేటువంటి మాట. కన్నడంలో చూస్తే మనకి ఇన్ అనే మాట, ఇన్ అనే ప్రత్యయం, రే అనే ప్రత్యయంలో కన్నడంలో కనిపిస్తుంది. ఇది షష్ఠికి సంబంధించిన సమాచారం. కు యొక్క లోపల అనేది ఉన్నప్పటికీ రామునకు, రాముని యొక్క, అట్లాగే ఇంటి లోపల, లోపల వర్ణకం, ఇంటిలో అనే ప్రత్యేకంగా ఇది ప్రత్యయంగా మనం చెప్పడం కంటే స్వతంత్రమైన అర్థాన్ని ఇవ్వడం అనేది ఇందులో గమనించవలసినటువంటి అంశం. సరే, తర్వాత మనం చూసినట్లయితే ఇది రెండు నామవాచకాలు ఒకదాని పక్కన మరొకటి చేరితే మొదటి దాని పక్కన మాత్రమే షష్ఠి అర్థం వస్తుంది. ఇది నిర్ధారణకు సంబంధించి అయితే లోపల, సంబంధార్థానికి సంబంధించింది అయితే యొక్క, ఇలా వస్తుంది. కు అనేది నకు అట్లా వస్తూ ఉంటాయి. రాము నకు అట్లా. తర్వాతది సప్తమి విభక్తి ప్రత్యయం. సప్తమి అంటే ఏడోది కదా. సప్తమి విభక్తి ప్రత్యయం మనం చూసినట్లయితే ప్రధానంగా మనకి సప్తమి ఎక్కడ వస్తుంది అంటే అధికరణార్థంలో వస్తుంది. అధికరణం అనే అర్థంలో వస్తుంది. అధికరణం అంటే ఏమిటి? ఆధారోధికరణం అని బాలవ్యాకరణం. ఆధారం అంటే ప్రాచీన కాలంలో మనకి ఆధారమైంది. ఆధారం ఘటమందు జలం ఉన్నది అనే ఉదాహరణ ఇస్తాడు. ఘటమందు జలం ఉన్నది. ఈ అందు అనేది ఘటాన్ని ఆశ్రయించి, ఆధారాన్ని, ఘటం అనేది ఆధారం, దేనికి? జలానికి ఆధారం. కాబట్టి ఘటము అంటే ఏమిటి? కొండ యందు నీరున్నది అని. ఇదేమో గ్రాంథికం. కొండ యందు నీరున్నది, నీరు. ఇది ఇక్కడ అందు అనేది అనిపిస్తున్నప్పుడు మనం ఎక్కువగా వ్యవహారిక భాష చెప్పేటప్పుడు మనం దాని గురించి విశ్లేషణ చేస్తాము. అందు జనరల్ గా మనం తక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. ఇది కూడా మనకి ఇది శిష్ట వ్యవహారికం అని మనం అనొచ్చు. శిష్ట వ్యవహారికంగా కూడా దీన్ని రాసుకోవచ్చు. ఇక్కడ అందు వచ్చింది అంటే అందు ఎలా ఏర్పడింది? అందు అనే మాట అందులో అనే అర్థంలో ఏర్పడింది. అలాగే దీనికి అందు ప్లస్ ఈ చేర్చామనుకోండి, ఈ ప్రత్యయం చేర్చామనుకోండి, అంది అని ఇది త్వార్థం అవుతుంది. భూతకాలిక అసమాపక క్రియ అవుతుంది. అయితే ఇక్కడ అందువల్ల ఇది అందు అనేది ప్రత్యేకమైనటువంటి విభక్తి కాదు అనేటువంటి ఒక మాట. ఇది విభక్తి కాదు. ఏది? అందు అనేది విభక్తి కాదు. అట్లాగే నా అనేది తీసుకుంటే నా అన్న దాని స్వతంత్ర ప్రయోగ అర్హత లేదు. సప్తములో ఇంకో ప్రత్యయం నా కదా, దీనికి స్వతంత్ర ప్రయోగ అర్హత లేదు. అయితే కాబట్టి ఇది విభక్తి ప్రత్యయం అన్నమాట. అందున అనే మాట. ఇక్కడ అందు అనేది నా అనేది ఒకసారి వాడకుండా ఇంకొంచెం బెటర్ గా వాడే ప్రయత్నం చేస్తే తెలుస్తుంది.
అయితే దీంతో పాటు మనకి ఇంకా చాలా ప్రత్యయాలు ఉన్నాయి. తమిళ ఈ స్టార్ మార్క్ పెడితే అది మూల ద్రావిడ భాష అంటాం. ఉల్లు అనే దానికి లోన్ అని తెలుగులో లోపల భాగము, అందులో అనేటువంటి భావం. తమిళంలో చూస్తే మనకి కన్ అని, మలయాళంలో చూస్తే ఇన్ అని, అలాగే కన్నడంలో చూస్తే మనకి అల్లి అనేటువంటివి సప్తమి విభక్త ప్రత్యయాలు ఉన్నాయి. అంతేకాకుండా మూల ద్రావిడ భాషకు సంబంధించి నన్ అనే రూపం కూడా కనిపిస్తుంది. ఈ నన్ అనే దానికి ఈ నా అనేది మనకు సప్తమిలో కనిపించినప్పటికీ కూడా దీనితో పాటు ద్రావిడ భాషల్లో ఇంకా ఉన్న అంశాలు ఏమిటి అంటే క్రింద, మీద, ప్రక్క, వెనుక, ఇలాంటి ముందు, ఇలాంటివన్నీ కూడా వ్యవస్థావాచి శబ్దాలుగా మనకి సప్తమి అర్థానికి దగ్గరగా కనిపిస్తున్నాయి. అందువల్ల సప్తమికి ఇవి ఆధునికంగా మారినటువంటి అంశాలకు సంబంధించి మూల ద్రావిడ భాషలో లేదా ద్రావిడ భాషల్లోంచి తెలుగు, ఆ తెలుగు నుంచి ఆధునికమైనటువంటి భాషలోకి ఈ విభక్తి ప్రత్యయాలు ఎలా మారినాయో మనం ఇప్పుడు చూపించాం. ఇందులోనే మనకి చివరగా ఇంకొక అంశం మాత్రం మిగిలింది. అదేమిటి అంటే సంబోధన ప్రథమా విభక్తి. దీన్ని 7+1 అనుకుందాం. సంబోధన ప్రథమ విభక్తి. ప్రథమ అన్నప్పుడు పొట్టలో చెప్పుకుంటుంది. ఈ సంబోధన ప్రథమ ఏముంటుంది? ఓ, ఓయి, ఓరి, ఓసి, ఇవి ప్రధానంగా ఉంటాయి. అయితే ఓ, ఓయి, ఓరి, ఓసి అన్న ఓ, ఓయి అనేవి దూరార్థంలో దూరంగా ఉన్న వారిని పిలవడానికి వాడతారు. ఈ ఓరి, ఓసి అనేది దగ్గరలో ఉన్నవారు, అంటే దూరం, ఇది దగ్గర, అది కూడా పిలవడానికే వాడతారు. ఇక్కడ ఈ ఓసి అనేది స్త్రీలింగాన్ని చెప్పడానికి వాడతారు. ఓరి అనేది పుంలింగాన్ని చెప్పడానికి వాడతారు. ఓ, ఓయి అనేది కామన్ గా వాడతారు. అది సంబోధన ప్రథమ, అంటే ప్రథమ విభక్తిలో భాగంగా కూడా చూడొచ్చు. ప్రత్యేకమైన విభక్తిగా దీన్ని చెప్పడానికి అవకాశం ఉంది. మిగతా భాషల్లో వేటిలో అయినా సరే పిలవడం అనేది కామన్ కాబట్టి ఆయా భాషల్లో ఆయా ప్రత్యయాలు వస్తాయి. అయితే దీని గురించి మనం ఎక్కువ ఫోకస్ చేయవలసినటువంటి అవసరం లేదు. ముందు ఉన్నటువంటి అంశాలని జాగ్రత్తగా రాయగలిగితే, ఇది కనుక 20 మార్కులకు ఇస్తే ఈ అంశాలని జాగ్రత్తగా మీరు రాసినప్పుడు మంచి మార్క్స్ వస్తాయి. ఇది మనం విభక్తి అనేటువంటి విభక్తి ప్రత్యయాలకు సంబంధించినటువంటి ద్రవిడియన్ లాంగ్వేజెస్ లో ఉన్నటువంటి అంశాలు. అయితే దీన్ని మనం మిగతా వాటితో తులనాత్మకంగా అధ్యయనం చేయమన్నారు అనుకోండి. అంటే యాక్చువల్ గా మనకి తమిళంలో ఉన్నటువంటి విభక్తి ప్రత్యయాలతో పాటు మన విభక్తి మనకి ఎలాగైతే ప్రథమ విభక్తి ఎలా ఉన్నాయో అలాగే దీనికి కూడా ఉన్నాయి. తమిళంలో మనకి చూసినట్లయితే వీటి పేర్లు కూడా మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మొదల్ అంటే முதல் வேற்றுமை, முதல் వేట్టుమై అంటే ప్రథమ విభక్తి. ఇక్కడ వేట్టుమై అనేది కామన్. రెండవది ఇరండాం వేట్టుమై అంటే ద్వితీయ విభక్తి. మూన్నాం వేట్టుమై అంటే తృతీయ విభక్తి. నాల్కాం అంటే 4. నాల్కాం వేట్టుమై చతుర్థి విభక్తి. ఐందాం వేట్టుమై అంటే పంచమి విభక్తి. ఆరాం వేట్టుమై అంటే షష్ఠి విభక్తి. ఏరాం వేట్టుమై అంటే సప్తమి విభక్తి. ఇది ప్రధానంగా ఏట్టుమై అని, దీన్నే విలువేట్టుమై అని కూడా అంటారు. దీన్ని ఏట్టుమై లేదా విలువేట్టుమై అనే మాట కూడా తమిళంలో కనిపిస్తుంది. అంటే మొదలు అంటే ప్రథమ
విభక్తి ప్రత్యయం. వేట్టుమై అంటే విభక్తి ప్రత్యయం. ఇది ద్రవిడియన్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు. దాంట్లో విభక్తి ప్రత్యయాలకు సంబంధించింది. ఒకసారి మళ్ళీ చూద్దాం. అంటే ఒక్కసారి మీరు చూసిన తర్వాత మరొకసారి దీన్ని చూడగలిగితేనే మీకు దానికి సంబంధించిన సమాచారం చాలా స్పష్టంగా తెలుసుకునేటువంటి అవసరం ఉంటుంది, అవకాశం కూడా ఉంటుంది. వీడియో ఎప్పుడూ కూడా ఒకసారి వినేసి గబిక్కన వచ్చేయాలంటే ఏకసంతాగ్రాహులకైతే రావచ్చు. ఒకసారి వినగానే వచ్చేస్తుంది వాళ్ళు. ఒకసారి వినడం అనేది. ఇక్కడ మనకు ఒక్కసారి అర్థం కానివి అంటే తెలిసినట్టుగా ఉంటాయి, కానీ తెలియనట్టుగా ఉంటాయి. అదే అందుకని కొంచెం మరొకసారి రీకాల్ చేసుకున్నప్పుడు మొత్తం 7+ అవుతుంటాయి. దీనికి వర్ణకం, కారకం, ప్రత్యయం అని కూడా అంటాము. ఇప్పుడు మనం విభక్తి ప్రత్యయాలు అనేది జనరల్ గా వాడుతున్నటువంటి అంశం. ఇందులో ప్రధానంగా ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి అంశాలు మనం చూసుకుంటూ వెళ్తే ప్రధాన విభక్తిలో డొమవులు ఉంటాయి. ద్రవిడ భాష విభక్తి ప్రత్యయాలు అడిగినప్పుడు ఇలాంటివన్నీ రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నాన్న, అమ్మ లాంటి వాటిల్లో మనకి విభక్తి ప్రత్యయం కనబడదు. మహతీవాచకం అంటే స్త్రీలింగ శబ్దాలు, అమహత్వాచకం అంటే పుంలింగేతర శబ్దాలు. దీంట్లో పశు పక్ష్యాద, తిరియక్, పశు పక్ష్యాదులు ఉంటాయి. అమహత్వాచకాల్లో ఏముంటాయి? తిరియక్ అంటే పక్షులు, జడవాచకాలంటే జడ అంటే పర్వతాలు లాంటివి. తిరియక్ జడ. అమహత్వాచకాలు అంటే ఏమిటి? పశుపక్ష్యాదులు. తిరియక్ జడవాచకాలు. తిరియక్కులు అంటే పశుపక్ష్యాదులు. తిరియక్ అంటే పశు పక్షి. 2 పశువులు అవుతాయి, పక్షులు అవుతాయి. ఇది ఇందులో ఉన్నటువంటిది. ఇందులో వనము, ధేనువు ఇలాంటివి ఏకవచనంలో కనిపిస్తాయి. ఈ లింగ భేదం అసలు పాటించని భాషలు తొడ, బాహుయి అనేవి. బాహుయి అనేది పాకిస్తాన్ లో కనిపిస్తుంది. తా అనేది తమిళంలో, తా అంటే తమిళంలో అవర్ణ అనేది, కా మలయాళం, కన్నడంలో రా అనేది, కురువర్ అనేది ఉదాహరణ చెప్తాం. బహువచనంలో కల్ అనే ప్రత్యయం మనకి తమిళంలో కనిపిస్తుంది. ఇది ప్రథమ విభక్తికి సంబంధించింది. ద్వితీయ విభక్తిలో చూసినట్లయితే నేను, కూర్చి, గురించి అనేవి ఉంటుంది. ఇక్కడ కూడు అనే ధాతువు ధర్నార్థకంగా రూపంగా కూర్చి అనేది ఏర్పడుతుంది. కూడు, కూర్చి, గురించి ఇవి విభక్తులు కావు అని ఆధునిక భాషా శాస్త్రవేత్త చెప్తారు. గురించి అనే మాట నన్నయ ప్రయోగంలో కనిపిస్తుంది. ప్రాచీన రూపంలో మనం చూసినట్లయితే అన్న అనే మాట ను అని, ను అని, అదే నిన్ను, నన్ను, నా అని అలా రూపంలో నువ్వు అనేది టోటల్ గా విభక్తి ప్రత్యయంగా మనం గుర్తించాలి. ద్వితీయ విభక్తులు మన చతుర్థిలో, ద్వితీయ చతుర్థి రెండిట్లో కూడా కొండ, పెంగు, కూడుక్కు, గోండీల్లో ఈ మాండలికాల్లో భేదం కనిపించదు. ద్వితీయ విభక్తి మాండలికం, ద్వితీయ చతుర్థి రెండూ కూడా కనిపించడం లేదు. అందుకని తమిళం చూసినట్లయితే ఐగారం, మలయాళం చూస్తే ఏ అనేది విభక్తి ప్రత్యయం, ద్వితీయ విభక్తి ప్రత్యయాలకు కనిపిస్తుంది. తృతీయ చూసినట్లయితే తృతీయ విభక్తికి సంబంధించి ద్వితీయ అంటే 2, తృతీయ అంటే 3. చేత, తోడ ఈ కరణార్థంలో వస్తాయి. కరణార్థం అంటే ఏమిటి? తృతీయార్థంలో కర్తకు ఏమొస్తాయి? ఒక్కో దాని గురించి మనం చూసుకుంటే కొంచెంగా చూసుకోగలిగితే అది ఈజీగా మనకి అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కరణార్థంలో మనకి చేతవర్ణకం వస్తుంది. ఏమండి? సహాయార్థంలో మనకి ఏమొస్తుంది? సహాయం చేయడం అర్థంలో వస్తుంది. కాబట్టి రెండు మనం చూసుకోవాలి. ఇక్కడ ఓటు, ఓలు అనేది, తోళ్ళు అనేది తోడన్, తోన్గా ఏర్పడింది. ఇవన్నీ కూడా తృతీయ విభక్తి ప్రత్యయ అంశాలు. తర్వాత మనం పంచమిలో చతుర్థిలోకి వెళ్తే కున్, కిన్ అనేవి సంప్రదాయం. దీన్ని త్యాగోద్దేశం అంటాం. గురు దక్షిణ, గురువు కొరకు దక్షిణ, గురువు కొరకు దక్షిణ, గురు దక్షిణ అవుతుంది. గురువు కొరకు దక్షిణ, గురువు కొరకు దక్షిణ అన్నమాట. గురు దక్షిణ అవుతుంది. ఓకే. ఇక్కడ పొంటి అనేది అనుబంధంగా వస్తుంది. అగు అనేది వార్తక రూపంగా ఉండి అగు, అయి, కుయి, కైగా మారింది అనమాట. భూతకాలకు అస్వాభక్తి అర్థం అంటాం. తమిళంలో, మలయాళంలో కు అనే ప్రత్యయం కనిపిస్తుంది. కొరకు అనే ప్రత్యయం మనకి ప్రత్యేకమైనటువంటి స్వతంత్రంగా ప్రయోగించడం వల్ల ఇది ప్రత్యేకమైనటువంటి ప్రత్యయంగా మనం చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే కొర అనేది ప్రయోజనార్థం కూడా ఉంది. ఈ చతుర్థికి సంబంధించిన సమాచారం. మూల ద్రావిడంలో కాకింద కావత్తిచ్చి పోలడం అనేది ఇది మూల ద్రావిడ భాష చతుర్థి సంబంధించినటువంటి విభక్తి ప్రత్యయంగా మనం చూస్తున్నాం. తర్వాతది పంచమ విభక్తి ప్రత్యయం. దీన్ని అపాదానార్థంలో చూస్తాం. దేని ఎందుకు భయపడతామో అది. దొంగల వలన భయం అన్నప్పుడు ఇక్కడ వలన అనేది కనిపిస్తుంది. ఇన్ అనేది నుండి, నుంచి అనేది తమిళంలో ఇన్నంది, కన్నడంలో దెసి ఇంత అనేటువంటి ప్రత్యయం కనిపిస్తుంది. కొండ, పెగో, కొయ్యి తృతీయ పంచమ విభక్తులు ఒకే విభక్తి ప్రత్యయం వాడుతున్నారు. శాసన భాష చూసినట్లయితే మనకి మింద, మిద్దె, మీద, కడ, పై అనేటువంటి అనుబంధాలుగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం మొత్తం అన్ని చూసుకుంటే 10 రకాల ప్రత్యయాలు ఇందులో ఉన్నాయి. అందుకని కంటే అన్నప్పుడు ఇక్కడ చూడండి, కు అంటే నిర్ధారణలో వస్తుంది, అలాగే ఇతరం అనే అర్థంలో వస్తుంది, పూర్వం అనే అర్థంలో వస్తుంది, అన్యార్థంలో వస్తుంది. పట్టి అనేది మనకు కనిపిస్తుంది గ్రహించు అనే అర్థంలో. కాబట్టి పట్టు,
ధాతువు పట్టు ఈ పట్టి అనేది, పట్టి అనేది బాధక అంటే భూతకాలిక అసమాపక క్రియ. ఇవి మనకి పంచమికి సంబంధించినటువంటి ప్రధానమైన ప్రత్యయాలు. దానికి సంబంధించిన ఉదాహరణలు ఇక్కడ రాముని దొంగల వలన భయము అనే మాట ఉదాహరణ ఇచ్చాం. అట్లాగే ఇంకొక ఉదాహరణ కావాలంటే మీకు ఎన్ని ఉదాహరణలు చూసుకోవచ్చు. అయితే ఎన్ని ఉదాహరణలు ఎక్కువ ఇచ్చిన కొలిది మనం ఇబ్బంది పడేటువంటి అంశం ఉంది. రాముని కంటే అన్య ధనుష్కుందు లేడు అనే మాట వాడతాం. రాముని కంటే అన్య ధనుష్కుండు. ధనుష్కుడు అంటే విలువిద్య కాదు. అన్యాయ కంటే అనేది కంపారిటివ్ లో మనం చెప్తాం. కంపారిజన్ ఎక్కువగా మనకి కనిపిస్తుంది. ఇది మనకి పంచమికి సంబంధించిన అంశం. తర్వాత షష్ఠి కు యొక్క లోప తులనాత్మకంగా మనం కంపారిటివ్ స్టడీ, తులనాత్మకంగా అంటే కంపారిటివ్ స్టడీ. రాముని యొక్క షష్ఠికి సంబంధించి మనకి తెలుగు కుయ్యి కొండ మొదట్లో విభక్తి పరిచయాలు తర్వాత యాడ్ అయినాయి. ఇక్కడ ఆ అనేది తను, ఆ తన యొక్క, మన ఆ, మా యొక్క లేదా మన యొక్క, మన మా అయింది, మా యొక్క, ఇట్లా తన యొక్క ఇల్లు అనే మాట. రెండు నామవాచకాలు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మాట మనం సరిగా పెట్టుకోవాలి. రెండు నామవాచకాలు ఒకదాని పక్క మరొకటి చేరితే మొదటి దాని పక్కన షష్ఠ్యర్థం వస్తుంది. ఇది రెండు రకాలుగా వస్తుంది. ఒకటి సహాయార్థంలో వస్తుంది, రెండు నిర్ధారణార్థంలో వస్తుంది. సహాయార్థంలో మనకి యొక్క అనేది సంబంధార్థంలో వస్తుంది. సంబంధార్థంలో వస్తుంది. సంబంధం అంటే రాముని ఆజ్ఞ, రాముని సంబంధించిన ఆజ్ఞ కాబట్టి రాముని యొక్క ఆజ్ఞ. నిర్ధారణ అనేది లోపల అనే అర్థాన్ని ఇస్తుంది. నిర్ధారణ షష్ఠికి సంబంధించి మనం చూసినట్లయితే లోపల అనే వర్ణం ప్రధానంగా ఉంటుంది. అయితే ఇది లోపల అనే వర్ణం ప్రత్యేకమైనటువంటి స్వతంత్రార్థం రావటం వల్ల లోపల కూడా ఇది విభక్తి ప్రత్యయాలు కావు అనేటువంటి అర్థం కూడా కనిపిస్తుంది. కావు అనే విషయం గమనించాలి. ఇది ఆధునిక భాషాస్త్ర లోపల అనేది అంటే విభక్తి ప్రత్యయాలకు ఎప్పుడూ కూడా స్వతంత్ర అర్థం ఉండకూడదు. అది బేసిక్ లెవెల్ సమాచారం. దాన్ని మనం పెట్టేశామంటే అది కుదరదు అనమాట. తమిళంలో అదు అని, కన్నడంలో ఇన్ను, ఇరే అనేవి షష్ఠి ప్రత్యయానికి సంబంధించినటువంటి విభక్తులు. తర్వాత సప్తమి మనం చూసినట్లయితే అది అధికరణం, ఆధారోధికరణం అనే మాటలో ఘటమందు జలముంది, ఇది గ్రాంథికం, కొండ నిరుంది శిష్ట వ్యవహారిక. అందు అనేది మనం అందులో అని, అందు ఈ అంది అని పాత్రలో కనిపిస్తాం. అయితే ఇక్కడ అందు అనేది స్వంత ప్రయోగంగా ఉంది కాబట్టి ఇది విభక్తి ప్రత్యయం కాదని, నా అనేది ప్రత్యేకంగా మనం ప్రయోగించే పరిస్థితి లేదు కాబట్టి ఇది విభక్తి ప్రత్యయం అని, ఇందులో మూలంలో ఉళ్ళని, తోనని, తెలుగులో మనకి లోపల భాగం అంటే అందులో అని, ఈ తమిళంలో కన్నని, మలయాళంలో ఇన్నని, కన్నడంలో అల్లి అని కనిపిస్తుంది. నన్ను అనేది మనకి నా అనే సప్తమి విభక్తి ప్రత్యేకంగా కనిపిస్తుంది. ద్రావిడ భాషల్లో ఇంకా దానికి సంబంధించి అనుబంధాలుగా కింద, మీద, పక్క, వెనుక, ముందు, ఇవి వ్యవస్థావాదిక శబ్దాలుగా అంటే దాని దగ్గరికి సంబంధించిన అంశాలు కానీ దానికి సమీపమర్థంలో కానీ ఇవి వాడటం అనేది కనిపిస్తుంది. ఈ రకంగా సప్తమి విభక్తి ప్రత్యయం కనిపిస్తుంది. ఇక సంబోధన అనేది ప్రత్యేకమైనటువంటి విభక్తి ప్రత్యయం కాకపోయినప్పటికీ ఇది పిలుపుని బోధించడానికి వాడేటువంటి ప్రత్యయం. ఓ, ఓయి, ఓరి, ఓసి అనేవి ఉంటుంది. ఈ ఓ, ఓయి అనేది రెండు కూడా కామన్ గా దూరంగా ఉన్న వాళ్ళని పిలిచినప్పుడు ఓ, ఓయి అని పిలుస్తాము. దగ్గర ఉన్న వాళ్ళకి ఓరి, ఓసి అని పిలుస్తాము. ఈ ఓరి అనేది పురుషులను చెప్పడానికి, ఓసి అనేది స్త్రీలను పెంచడానికి, స్త్రీలను పిలవటానికి ఓ, ఓయి అనేది కామన్ గా వాడతాం. అయితే తమిళంలో మనకి మొదల వేట్టుమై, ఇరన్నాం వేట్టుమై, మూన్నాం వేట్టుమై, నాల్కాం వేట్టుమై, ఐందాం వేట్టుమై, అరందాం వేట్టుమై, ఎరం వేట్టుమై అనే వేట్టుమై అనే దానికి విలువేట్టుమై అని కూడా. ఇట్లా మనకి ద్రవిడ భాషకు సంబంధించిన తమిళంలో వేట్టుమై అనేది విభక్తి ప్రత్యయానికి సంబంధించింది. మొదలు అంటే ప్రథమ, ఇరన్నాం అంటే ద్వితీయ, మూన్నాం అంటే తృతీయ, నాల్కాం అంటే చతుర్థి, ఐందాం అంటే పంచమి, ఆరాం అంటే షష్ఠి, ఏరాం అంటే సప్తమి. ఇది మొత్తం ద్రవిడియన్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి విభక్తి ప్రత్యయం. ఇది అర్థమైంది కదండి. దీంట్లోనే మనం దీని తర్వాత అంశం ఏమిటి అంటే ఔపవిభక్తిక ప్రత్యయాలు. ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఔపవిభక్తిక ప్రత్యయాలు. ఇది 2006లో ఇచ్చినటువంటి ప్రశ్న. 10 మార్కులకు వచ్చింది. ఏమి ఇది ఇప్పుడు ఎందుకు ఇవ్వకూడదు అంటే ఇవ్వకూడదని మనం చెప్పలేం, కానీ ఇవ్వవచ్చు అని మాత్రం ఆశించి సమాచారాన్ని అర్థం చేసుకుంటే మంచిది. ఇవి నామవాచకాలు విభక్తికి జాయింట్ చేస్తాయి. నామవాచకాలు విభక్తికి మధ్య
జాయింట్ చేస్తాయి. జాయింట్ అనే మాట మనం కలుపుతాయి అని రాసుకోవచ్చు. అలా కలుపుతాయి కాబట్టి వీటిని ఔప విభక్తులు, విభక్తి కాలు. అంటే ఏమిటి? ఔప అంటే ఉప అన్నది, ఉపకి సంబంధించింది కాబట్టి ఔప అయింది. ఏమి అయితే విభక్తి కాలు అనే మాటకు కూడా దానికి మనం ఒక్కో దానికి అర్థం కూడా ఉంటుంది. వాటిని కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు ఇంకా బాగా సమాచారం అనేది మనకి తెలిసే అవకాశం ఉంది. ఒక్కో దాని గురించి మనం చూద్దామంటే దానికి ఇప్పుడు విభక్తి అంటే ఏమిటి అసలు? మనం భక్తి అనే మాట తెలుస్తుంది. భక్తి అనే మాటకి సామాన్యార్థంలో అంటే డిక్షనరీ మీనింగ్ లో భజ్ అనేటువంటిది ధాతువు, దీనికి సేవ అన్నది. సరే, దీని పక్కన పెడితే ఇక్కడ భజ్ అనే ధాతువుకి ఆ తి అనేది చేస్తే అది భక్తి అనేది ఏర్పడుతుంది. ఇక్కడ భక్తి అంటే కలపడం అన్నది. భక్తి అంటే ఇక్కడ కలపడం అన్నది. విభజ్ అనే మాట విభక్తి కదా, విభజ్. విభజ్ అంటే వేరు చేయడం అన్నది. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించాలండి. అవవిభక్తిక ప్రత్యయాలంటే మనం రూట్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ కనుక వెళ్ళకపోతే ఏమవుతుంది అంటే విశ్లేషణ చేయడానికి మన దగ్గర సమాచారం. అందుకని భాషా శాస్త్రం చెప్పడం అనేది ఒక ఛాలెంజింగ్ గేమ్ అన్నమాట. దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునేటప్పుడే అది మన మైండ్కి ఎక్కుతుంది, లేదంటే ఎక్కే పరిస్థితి ఉండదు. ఇక్కడ మనకి ఆంగ్లంలో దీన్ని ఏమంటాం? అపవిభక్తికాలని, మామూలుగా విభక్తి ప్రత్యయాలని ప్రిపోజిషన్ అంటాం. అపవిభక్తికాలని అంటే విభక్తి ప్రత్యయాలు ప్రిపోజిషన్ అంటాము. ఆంగ్లంలో మనకి సర్వనామాలు కనిపిస్తాయి. హీ అనేది హిమ్ అనేది హిమ్గా ఏర్పడుతుంది. షీ అనేది హెర్గా ఏర్పడుతుంది. అంటే ఔపవిభక్తికాలు ఏం చేస్తాయట? కాల సర్వనామాలకు సిద్ధత చేకూరుస్తాయి. అంటే రెడీ చేయిస్తాయి అన్నమాట, మేకప్ చేస్తారు డైరెక్ట్ చెప్పాలంటే. అంటే నామం అంటే ఏమిటి? నామం అంటే నామవాచకం. సర్వనామం, సర్వనామం అంటే సర్వనామాలు అంటే ఇది ప్రొనౌన్, ఇది నౌన్. వీటికి విభక్తి ప్రత్యయాలు పొందేందుకు సమకూర్చే ప్రత్యయాలు. సమకూర్చేవి ఏవి? ఔప విభక్తికాలు. ఇది మనకి అర్థం కావాలి. ఏమిటేమిటి ఉన్నాయి ప్రధానంగా? బాల వ్యాకరణ ప్రకారంగా ఈ టి త్రి అనేవి మూడే ఉన్నాయి. ఇది బాల వ్యాకరణ చెన్నై సూరి చెప్పినటువంటి అంశాలు. ఆధునికానికి వచ్చేటప్పటికి ఏమైనా ఇవి ఆ, ఈ, తి, ఇంటి, ఈ కాస్త ఇంటి కూడా ఒకసారి మార్పు. ఇలా మనం ఇవి ఎక్కడొస్తాయి? సంఖ్యావాచకాల మీద వస్తాయి ఈ ఇంటి లాంటివి. కొన్నిటి మిగతాది తి అనేది ఉంది. అంటే 1, 2, 3, 4, 5, 6 ఇలా మనకి ఆధునికంలో 6 ఉన్నాయి. బాల వ్యాకరణంలో 3 ఉన్నాయి. అంటే ప్రాచీన భాషలోనే ఉన్నాయి, ఆధునిక భాషలో ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇది మనం అంటే ఔపవిభక్త కాలం అంటే 3 రాయడం కాదు, ఆ 3తో పాటు ఇంకొక 6 కూడా రాయాలి. అలా ఇస్తేనే మీకు 10 మార్కుల సమాచారం మీరు సరిగ్గా ఇచ్చినట్టు, లేకపోతే ఇచ్చినట్టు కాదు. ఇప్పుడు మనం ఒకటు అనే మాటలో ఒక అనే అర్థంలో అమహత్ రూపం మనం చూసినట్లయితే ఇక్కడ చూద్దాం ఒకసారి.
ఒకడు అనే మాట చూసుకుందాం. ఒకడులో మనకి ఒక అనే అర్థం ఉంది. ఇది అమహత్ రూపం. దీనికి అమహత్ రూపం ఏమిటి? అమహత్ అంటే ఏమిటి? పుంలింగము కాని రూపం గోడ అనే తీసుకుంది. ఏమి అట్లా దీన్ని అమహత్ నుంచి మహత్లో తీసుకున్నాం అనుకోండి, ఒకడు అవుతాడు. మళ్ళీ అంటే ఒక అని అర్థం. అంటే ఒకడులో ఒక తీసుకుని అమహత్ తీసుకుంటే గోడ అంటే ఒక గోడ. సంఖ్యావాచకం తీసుకున్నాం అనుకోండి, ఇంటి అనేది తీసుకుంటే సంఖ్యావాచకంలో ఒక ఇంటిలో, ఒక ఇంటిలో అనే రూపం. ఇంటి అనేది మనం సంఖ్యావాచకాల మీద వాడచ్చు, సర్వనామాల మీద వాడచ్చు. ఇంటి అనేది రెండు రకాలుగా వాడచ్చు. ఒకటి ఏమిటి? సంఖ్యావాచకాలు, ఇంకోటి ఏమిటి? సర్వనామం. సర్వనామాల మీద వాడచ్చు, సంఖ్యావాచకాల మీద కూడా ఇంటి అనే ప్రత్యయం మనకి ఈ ఔపవిభక్తిక ప్రత్యయం వస్తుంది. ఇప్పుడు మనం మూడింటిని చెప్పుకున్నాం కదా. ఈ ఇంటి అనేవి మూడు చెప్పుకున్నాం. ఇక్కడ ఒకడు అనే చోట మనకి ఏమైంది? ఒకడు డు స్థానంలో మనం టీ పెట్టామనుకోండి, ఇది ఒకటి అవుతుంది. ఏమి అందువల్ల ఇక్కడ ఏమిటేమిటి వచ్చినా మనకి గోడ అన్నప్పుడు, ఇక్కడ గోడ అన్నప్పుడు ఏమైంది? ఇది అమహత్ వాచకమైంది. ఇలాంటిది మనకి ఇక్కడ ఒకడు పుంలింగంలో దీనికి టీ యాడ్ చేస్తే ఒకటి అయ్యి. ఏమి తర్వాత మనం ఆధునికంలో మనకి ఎన్ని ఉన్నాయి? అవి 6 రకాలు ఉన్నాయి కదా. 6 రకాల్లో ఒక్కో దాని గురించి చూద్దాం. మొదటిది ఆ. ఈ ఆ అని మనం చూసినట్లయితే దీనికి బహువచనంలో లు అనేది వస్తుంది. లు అనే దాంట్లో మనకి లడాగమం మాత్రం ఉంటుంది. లడ అనేది ఆగమంగా వస్తుంది. ఇక్కడ ద్వితీయాది విభక్తుల్లో వస్తుంది. అందులో మళ్ళీ బహువచనంలో వస్తుంది. అంటే ద్వితీయ బహువచనంలో వస్తుంది. ఉదాహరణ చూస్తే మనకి పుస్తకాలతో అనుకోండి. పుస్తకాలతో ఇక్కడ ఏమైంది? లా అనేది పుస్తకాలు అన్నమాట. పుస్తకాలుతో అల్లు కాస్త లాగా మారి. అట్లాగే ఏదైనా ఉదాహరణ చెప్పుకోవచ్చు. రెండవది మనం చూస్తే ఈ అనేది చూస్తే ఇది లూతో అన్ని నామవాచకాలకు లేదా లు పదగతంగా ఉంటే ఏమవుతుందట? అక్కడ నామవాచకాలకి ఈ ప్రత్యయం యాడ్ అవుతుంది. అంటే కాలికి అంటే కాలు కి. ఈ కీ ప్రత్యయం వల్ల ఏమైందంటే ఆ కీ అనేది కాలి అనే దానికి ఈ చేరింది, కాలికి అయి. కాలికి వేస్తే వేలికి వేస్తారు. కొన్ని చోట్ల రూ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల మనకి రూ అనేది కనిపిస్తూ ఉంది. ఉదాహరణ చూడండి, చివరలో మనకి రూ కనుక ఉందనుకో, ఈ రూ బదులుగా టీ అనేది ఆదేశంగా వస్తుంది. టీ అనేది ఆదేశంగా వస్తుంది. ఆదేశంగా వచ్చినప్పుడు మనకి కొన్ని చోట్ల ఈ కూడా వస్తుంది. అంటే ఇక్కడ ఏరు, అట్లాగే ఊరు ఇలాంటి వాటిలో తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఊరు దగ్గర ఏరు అని చూసుకున్నప్పుడు ఏరు అనేది టీ వచ్చింది అనుకోండి, ఏటి తర్వాత కీ జరుగుతుంది. ఏటికి. ఊరు ఉందనుకోండి, దానికి ఈ చేరింది అనుకోండి, ఊరికి లేదా ఊరికి తర్వాత వస్తుంది అన్నమాట. నోరు అనే దానికి ఏ చేరింది అనుకోండి, టీ. రూకి బదులుగా నోటికి అయింది. నోరుకి నోటికి అవుతుంది. ఇది మనకి దీనికి సంబంధించినటువంటి, అంటే మనం ఈ అనే దానికి సంబంధించినటువంటి అంశాలు. దీని తర్వాత మనం మాధ్వాచకంలో చూసినట్లయితే
మహద్వాచకంలో డు అనే దానికి ఈ ప్రత్యయం వస్తుంది. ఈ ప్రత్యయం రావడం చూడండి. అది, ఇది అనేటువంటి ఏకవచనంలో ఉన్నటువంటి సర్వనామానికి ఏమొస్తుంది? ఈ ప్రత్యయం చేరుతుంది. అప్పుడు ఏమవుతుంది? అది అన్నప్పుడు దాని, దీని, దేని అనే రూపాలు ఏర్పడుతుంది. ఇది మనకు అంటే ఇంతకు ముందు దేనికి ఈ సంబంధించినటువంటి అంశాలు. అట్లాగే టీ అనేది చూసినట్లయితే టీ అనేది ఏం చేస్తుందంటే పదాల చివర కొన్నింటికి రు అనేదానికి టీ అనేది ఆడదు. రూకి టీకి చేరుతుంది. అంటే అవి, ఇవి, అవి ఇవి కాస్త ఏమవుతుంది? అవి అనేది వాటికి, ఇవి అనేది వీటికి, ఇట్లాంటి రూపాలు వస్తాయి. అంటే మనం మొత్తంగా అన్నిటినీ కలిపి ఒకే చోట రాసే ప్రయత్నం చేస్తే ఎలా వస్తుంది చూడు. మొట్టమొదటిది రోమన్ లెటర్ 1 గా చూసుకుంటే కొన్నిటికి, కొన్ని చోట్ల రు అనేది ఏమవుతుంది? ఆ రు అనే దానికి టీ అనేది వస్తుంది. దాని ద్వారా ఉదాహరణ చూస్తే నోరు, నోటికి, నీరు, నీటికి, రూ ప్లేస్ లో టీ వచ్చింది. ఏమి? ఇది ఒకటోది. రెండవది డు అనే దాన్ని చూస్తే డు దాంట్లో కూడా టీ అనేది కనిపిస్తుంది. ఏమి? అంటే మూడు దానికి మూటికి, మూటిని, లేదా ఏడు, ఏటిని, ఇలాంటివి రూపాలు. ఇంకొక అంశంలో స్థలనామవాచకాలలో స్థలానికి సంబంధించినటువంటి నామవాచకం కానీ లేదా సర్వనామం కానీ, స్థలానికి సంబంధించిన నామవాచకం కానీ సర్వనామాల్లో కానీ వస్తుంది. ఇందులో క్రింద అనే పదం కానీ, మీద అనే పదం కానీ, ఈ మీదకి, మీదిటికి, మీదటికి అనే రూపం ఏర్పడుతుంది. అలాగే ప్రక్కకి, ప్రక్క అనేది ప్రక్కటి అనే రూపం ఏర్పడుతుంది. ప్రక్కటి ఎముక అంటాం కదా, ఇట్లా. ఇంకా కేవలం సర్వనామాల్లో చూసినట్లయితే సర్వనామాల్లో అవి, ఇవి కాస్త ఏమైంది? వాటి, వీటి అనే రూపాలు ఏర్పడ్డాయి. ఇవి మనకి టీకి సంబంధించినటువంటి సమాచారం. ఇంకా ఇంటి అనేది రోమన్ లెటర్ 2 చూసుకుందాం. ఇంటి అనేది ఎలా ఎక్కడ వస్తాయి అంటే కొన్ని చోట్ల లూతో అంతమయ్యడం, లూతో అంతమయ్యే పదాల్లో వస్తుంది. ఉదాహరణ చూడండి, ఇల్లు అనేది తీసుకున్నాం. దీనికి ఇంటికి, ఇది ఆదేశంగా వస్తుంది. అట్లాగే పళ్ళు అనేది, పళ్ళు అంటే బహువచనం, దీనికి ఏకవచనం పంటికి, పన్ను అనేది ఏకవచనం, దీనికి టీ వచ్చింది అనుకోండి పంటికి అనే రూపం ఏర్పడుతుంది. విల్లు అనేది తీసుకున్నాం అనుకోండి వింటికి అనే రూపం ఏర్పడుతుంది. వింటికి. ఇక కొను అనే ధాతు అంటే కొన్నిట్లో నువ్వు అనేది వస్తుంది. కొన్నిట్లో నువ్వు అనేది మనకి అంతంగా ఉన్నప్పుడు, నువ్వు అంతంగా ఉంటే దీన్ని నుమంతంగా ఉండవంట. అలా ఉన్న వాటిలో కూడా ఇంటి వస్తుంది. చూడండి, జున్ను అనేది ఏమవుతుంది? జుంటికి. మన్ను అనేది మంటికి. ఇలాంటి రూపాలు కూడా ఏర్పడుతుంది. ఇది ఇంటి అనేది. ఇక తి అనేది చూద్దాం. తి అనేది చూసినట్లయితే ఇది ఈ అనేటువంటి దానితో అంతమయ్యేది, అంతమయ్యే పదాలు అన్నమాట. అంతమయ్యే పదాలలో ఉదాహరణకి మనం నూయి, నూయి అనేది మనకి యాక్చువల్గా నుయ్యి అయ్యింది. ఈ నుయ్యికి మనం తి చేరిస్తే నూతికి అనే రూపం ఏర్పడింది. అట్లాగే గోయి అనేది మొదటి రూపం, తర్వాత ఏమైంది? గొయ్యిగా మారింది. గొయ్యి కాస్త గోతికి అని రూపం ఏర్పడింది. అట్లాగే
రాయి అనేది చూస్తాం అనుకోండి, రాయి అనే దాన్ని చూస్తే దానికి రాయి రాతికి అవుతుంది తప్ప ఇదేమో ఇంకో రకంగా అయ్యే అవకాశం. రయ్యికి అనే మాట రాదు. ఇలా రయ్యికి అనేటువంటి రూపం అనేది ఉండదు. అంటే ఏం చేస్తున్నాయి అంటే నేరుగా ఔపవిక్తి కాదు, నేరుగా అంటే తిన్నగా ఈ ఔపవిభక్తికాలకు ఔపభక్తికాలు అంటే ఔపభక్తి ప్రత్యయాలు పొందే నామాలు ఏమిటవి? ఇల్లు లాంటివి పొందుతాయి. పొందనవి ఏమిటి? ఎలాంటివి పొందవు? పొందనవి గోడ లాంటివి, గోడ లాంటివి పొందే అవకాశం లేదు. కాబట్టి గోటికి లాంటి రూపం రాదు. ఇల్లు కాస్త ఇంటికి లాంటి రూపాలు వస్తుంది. ఇక్కడ గోడ గోటికి అంటే, గోటికి అంటే మళ్ళీ గోడకు సంబంధించిన అర్థం వస్తుంది. ఇలాంటి వాటిలో ఈ ప్రయోగాల్ని మనం రాయకూడదు. ఇది ఔపభక్తికాలకు సంబంధించినటువంటి సమాచారం. ఇప్పుడు మనం మొత్తం చూసుకున్నట్లయితే ఔపభక్తిక ప్రత్యయాలు అనేవి మనకు ప్రధానంగా 3 ఉన్నాయి. బాల వ్యాకరణంలో 6 ఉన్నాయి ఆధునికంగా సంబంధించిన అంశాలు. ఒకడు అనే అర్థంలో ఒక అనేది అమహద్ రూపంలో మనకు కనిపిస్తుంది. గోడ అనే అర్థంలో చెప్తాం, ఒక గోడ అనే అర్థంలో. ఒకడు కాస్త దాంట్లో ఈ టీ వచ్చి ఒకటి అని అవుతుంది. ఒక డూ స్థానంలో టీ రావటం వల్ల ఒకటి అని రూపం. ఇంటి అనే మాట సంఖ్యావాచక సర్వనామాలు కూడా వస్తుంది. ఆ అనేది బహువచనంలో లు అనే చేసి లాగా ఆగమంగా వచ్చి మనకి పుస్తకాలలో పుస్తకాలు కాస్త పుస్తకాలతో అట్లా వస్తుంది. ఈ అనే దాంట్లో లు అనేది చేరటం వల్ల అన్ని నామవాచకాలలో కూడా లు పదగతంగా కూడా ఉంటుంది. నామవాచకాలు కాలుకి కాలికి అని రూపాయలు. కొన్నిట్లో రు అనే చివర ఉన్నప్పుడు దానికి బదులుగా టీ అంటే రు అనే దాన్ని రిప్లేస్ చేయడం, దాని ప్లేస్ పక్కగా వచ్చేది రిప్లేస్ చేయడం. ఆదేశము అంటే రిప్లేస్. మిత్రవత్ ఆగమః, మిత్రవత్ ఆగమః, శత్రువత్ ఆదేశ. ఇది శత్రువులాగా వస్తుంది. అది రిప్లేస్ అని అర్థం చేసుకోవాలి. దాని ప్లేస్ మార్చేసి ఇప్పుడు ఏరు అనే చూస్తే ఏరు ఏటికి, ఊరు అనే దానికి ఊరు ఊరికి అవుతుంది, ఊటికి అవుతుంది. ఊటికి అంటే కష్టం, ఊరికి అవుతుంది. అట్లా నోరు నోటికి అవుతుంది. మహద్వాచకంలో డూకి ఈ వస్తుంది, అంటే డూ అనే దానికి ఈ అనేది వస్తుంది. అది ఇది ఇట్లాంటి వాటి. మళ్ళీ ఈ అనే దానికి దాని దీని దేనికి. టీ అనేది చూసినట్లయితే పదాల చివరిలో మనకి మహద్వాచకంలో ఉన్నటువంటి వికారం అదే ఇది. ఇక్కడ ఏకవచనంలో సర్వనామాలకు దాని దీని అనేది అర్థం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. రాముడికి, రాముడికి ఇలాంటి రూపాలు మనకు కనిపిస్తుంది. ఇదే పుంలింగాల్లో అదే ఇది అనే సర్వనామాలు మనకి కనిపిస్తాయి. పదాల చివరిలో ఉన్నటువంటి టీకి రు అనే దానికి టీ వస్తుంది. అవి ఇవి అని కాస్త వాటికి వీటికి ఇట్లాంటి రూపాలు కూడా ఏర్పడుతుంది. టీ అనేది కొన్నిట్లో రూ టీగా మారడం, నోరు నీటికి, నీరు నీటికి, డూ టీగా మారడం, 3 ముటిని 7 ఏటికి. స్థలవాచకాలుగా సర్వనామాల్లో కింద మీద అంటే కింద మీద అన్న వాటి మీద దాన్ని కనిపించిన స్థలవాచకాల్లో కూడా టీ వస్తుంది. క్రిందటి అనే రూపం ఏర్పడుతుంది. అయితే క్రిందటి అన్నప్పుడు కింద మీద, కిందది అని అర్థం కాదు. మీద మీదటిది, ఇది కిందటిది అని అర్థం, అంటే కింద ఉన్నది అని అర్థం. పక్క అనేది పక్కటి, పక్కటి ఎముక అని అర్థంలో చెప్తాం. సర్వనామాల్లో అవి అవి కాస్త టివర్ణం వస్తే వాటి, ఇవి కాస్త వీటి, ఇట్లాంటి రూపాలు కూడా టివర్ణంలో ఏర్పడతాయి. అంతేకాకుండా ఇంటి అనేది కొన్ని చోట్ల లోతో అంతమయ్యే పదాల్లో ఇల్లు ఇంటికి, పళ్ళు పంటికి, విల్లు వింటికి ఇట్లాంటి రూపాలు ఏర్పడతాయి. ఇట్లా నువ్వు అనేది కూడా మనకు అంతంగా ఉన్నప్పుడు దాంట్లో కూడా ఇంటి అనే అర్థం వస్తుంది. జున్ను జుంటిని, జుంటికి, మన్ను మంటికి ఇట్లాంటిది. తి అనేది ఇయ్యేలో అంతమయ్యే పదాలు. నువ్వు కాస్త నొయ్యి అయ్యింది, ఆ నొయ్యి నూతికి అయ్యింది. గొయ్యి అనేది గోయి కాస్త గొయ్యి. అంటే ఇక్కడ ఏమైంది, ఈ దీర్ఘం కాస్త ద్విత్వంగా మారిపోయిన తర్వాత అక్షరం మీద. అది ఇందులో ఉన్న గమ్మత్తు. గోతికి అయింది. రాయి, ఇక్కడ రాయి అదే ప్రత్యేకంగా ఇంకో రకం రాయి రాతికి అవుతుంది తప్ప రయ్యికి లాంటి పదాలు అవు. నేరుగా అభ్యక్తిగా పొందే నామం వల్ల ఇల్లు లాంటివి కనిపించి ఇంటికి అట్లా వస్తాయి. పొందనివి గోడ లాంటి పదాలు పొందే అవకాశం. ఇలా మనం చూసుకున్నట్లయితే ఔపవిభక్తికాలు చెప్పుకున్నాం, విభక్తి ప్రత్యయాలు చెప్పుకున్నాం. ద్రవిడ భాషలకు సంబంధించినటువంటి విభక్తి ప్రత్యయాలు చెప్పుకున్నాం. ఔపవిభక్తికాలు ప్రత్యేకంగా తెలుగు భాషకు సంబంధించి చెప్పుకున్నాం. ఇది ఒక అనాలిసిస్ చేస్తూ భాషా శాస్త్రాన్ని కేవలం కంఠస్థం చేయడం అనే మాట కంటే దానిలో ఉన్న సమాచారాన్ని
ఎనాలిసిస్ చేసుకుంటూ అర్థం చేసుకుని రాయడానికి ప్రయత్నం చేసి కొంచెం ముందుకి వెనక్కి వెళ్ళినా పర్వాలేదు, కానీ అర్థం చేసుకుంటే అది గుర్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని కొంచెం ప్రాక్టీస్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ రకంగా మనం మంచి మార్క్స్ సంపాదించుకోవడానికి భాషాశాస్త్రం ఒక వాహిక అని మాత్రం కరెక్ట్ గా చెప్పొచ్చు. ఎవరైనా భాషాశాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు, ఎక్కువ మార్క్స్ సంపాదించాలనుకున్న వాళ్ళు కనుక ఖచ్చితంగా మీరు భాషాశాస్త్రం మీద కమాండ్ గా, అంటే భాషాశాస్త్రం కమాండ్ అనే మాట ఎందుకు అంటున్నానంటే అది ఎక్కువ సమాచారం ఉండదు, మీకు ఈజీగా మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందరికీ శుభం పోయారు.